ఏళ్ల మీ జీవితం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకేమనిపిస్తూ ఉంటుంది? బండ్లు ఓడలు కావచ్చు, ఓడలు బండ్లు కావచ్చు అనిపిస్తుంది. ఏమిటి మీరే ఆ మాట అనేది? అంటే భగవంతుడు తలుచుకుంటే ఏదైనా ఎలాగైనా చేయొచ్చు. ఎందుకు పనికిరాని వాడిని యోగ్యుడిగా తీర్చిదిద్దచ్చు, యోగ్యుడు అనుకున్న వాడిని ఎందుకు పనికిరాని వాడి కింద కూడా చేయొచ్చు. ప్రధానమైనది ఏంటంటే భగవంతుడికి ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ నడపటానికి ఎప్పుడు ఏ వ్యక్తి తగును అని అనిపిస్తే బహుశా అలాంటి వ్యక్తిని భగవంతుడు ఆ డ్రైవింగ్ సీట్లో బహుశా ఉంచుతాడు కవలు. అండ్ దెన్ హీ మేక్స్ ద షో. అన్ఫార్చునేట్లీ పీపుల్ థింక్ దట్ వీఆర్ మేకింగ్ ద షో అని అనుకుంటారు. సో ఆ భావం లేనంత వరకు వాళ్ళని దాంట్లో అట్ట పెడతాడు. ఎవరిలో ఆ భావన వస్తుందంటే మెల్లిగా అక్కడ ప్రూనింగ్ స్టార్ట్ చేస్తాడనమాట. నేను అనుకున్నాను మీరు వాటన్నింటికి మీరు అతీతులని అనుకుంటున్నాను. అతీతత్వం అనేది దేన్ని బట్టి మనం చెప్తాం. ఎవరూ ప్రపంచానికి అతీతులు కాదు. ఈ ప్రపంచం అనేది ఇట్స్ ఏ సెటప్ అండ్ ఎవ్రీబడి కమ్స్ విత్ ఏ రోల్, ఎవ్రీబడి కమ్స్ విత్ ఏ రెస్పాన్సిబిలిటీ. సో ఆ రెస్పాన్సిబిలిటీని భావిస్తూ ఆ రోల్ ప్లే చేయగలిగినంత వరకు దెన్ దేర్ వోంట్ బి ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్. అది చేయలేకపోతే వాడు సామాన్యుడు ధీమాన్యుడు అనే ప్రశ్న ఏం లేదు. ఆ చక్ర గతిలో మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంటాడు, మళ్ళీ తర్వాత మళ్ళీ ఎప్పుడో పైకి తీసుకొస్తే ఆయన తీసుకొస్తాడు. అది ఎవరైనా దీంట్లో అనుకూలంగా ప్రవర్తించాల్సిందే ఆ చక్రానికి. భగవద్గీతలో 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు ఆయన, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయః. ఎవడైతే ఈ చక్ర గతిలో సాగేటటువంటి ఈ ప్రపంచపు వ్యవస్థలో ఇమడడో వాడు బతకడం వ్యర్థము అని అంటాడు ఆయన. అఘాయు ఇంద్రియారామ మోఘం పార్థ సజీవతి. అంటే వాడు వ్యర్థంగా బతుకుతున్నాడు, పాపాన్ని పెంచుకుంటూ బతుకుతున్నాడు అని చెప్తాడు ఆయన. సో వాడు ఒక సాధువు అయినా, ఒక సన్యాసి అయినా, ఒక గృహస్థు అయినా, ఒక రాజకీయ నేత అయినా, ఒక వ్యాపారి అయినా, వ్యవసాయదారుడైనా, అంటే ఎవరైనప్పటికీ కూడా ప్రపంచానికంటూ ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థకి కట్టుబడి బ్రతకడం అనేటటువంటిది ఎవరికైనా అవసరమే. ఒక్కొక్కరు దాన్ని సామాన్యంగా సాగుతూ పోతుంటారు, ఒక్కొక్కరు దాన్ని సమర్థవంతం చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఒక్కొక్కరు మిగతా వాళ్ళని దాంట్లో ఇమిడి నడవగలిగేటట్లుగా తోడ్పడుతుంటారు. సో దేర్ ఆర్ పీపుల్, సమ్ ఫాలో, సమ్ ఇన్స్పైర్డ్, సమ్ మోటివేట్, ప్లే డిఫరెంట్ రోల్స్. బట్ ద పర్పస్ ఈ పుట్టుక గిట్టుట అనే చక్రం కలిగినటువంటి ప్రపంచం ఉంది కదా, దాన్ని సమర్థవంతంగా సవ్యంగా ఉండేట్టుగా చూడడం అనేటటువంటిది అల్టిమేట్ పర్పస్. ఓకేనా? అంటే మీ ఉద్దేశ ప్రకారం ఈ కలియుగంలో ప్రపంచం ఈ మాత్రమే నడుస్తుందంటే కారణం ఏమై ఉంటుందంటారు? లేదు కలియుగం ఇలా చెడిపోయింది అనడానికి కారణం ఏమై ఉంటుందంటారు? ఇలా చెడిపోయింది అనడానికి కారణం మనం చేసేటటువంటి ఆశలు, మనలో కలిగేటటువంటి స్థాయికి మించినటువంటి ఆశలు, అత్యాశలు అంటాం కదా. సో అవి కారణం ఇలా చెడిపోవడానికి కారణం. అంటే ఒక గ్లాస్ యొక్క కెపాసిటీ సే 1 లీటర్ అనుకోండి, నేను దాంట్లో 5 లీటర్స్ నింపాలి అని కోరిక కలిగితే దెన్ వీ లూజ్ ఎ లాట్. ఇట్స్ నాట్ దట్ గ్లాస్ కెనాట్ కంటైన్, బట్ వీ లూజ్ ఎ లాట్. Means a glass contains 1 liter, so 1 liter will be there in the glass, but rest of the 4 liters goes waste. సో అట్లానే ప్రపంచంలో ఈవేళ మనం చెడు చూస్తున్నాం అని అనగానే మనిషికి ఉండేటువంటి ఆశలు హద్దు దాటి పెరగడంతో రకరకాలుగా తక్కువ శ్రమతోటి ఎక్కువ లాభాన్ని పొందే ప్రయత్నాలు, దానివల్ల అనర్థాలు. ఇప్పుడు 1 కిలో పండాల్సినటువంటి
ఒక కాయని, ఒక నేలని 100 కిలోలు పండడానికి మనం తయారు చేసినప్పుడు డెఫినెట్లీ దాంట్లో ఉండేటటువంటి క్వాలిటీ సూపర్ఫిషియల్గా మనకి బాగున్నట్టు అనిపించిన, బట్ అల్టిమేట్లీ ఒక కాలానికి ఇమ్మీడియట్గా తెలియదు అది. ఇప్పుడు మనం హైబ్రిడీస్ చేసి పండించే పంటల యొక్క ఫలితాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. అవి వ్యక్తిలో ఉండేటువంటి సారాన్ని తగ్గిస్తున్నాయి. ఇప్పుడు మేము ఎప్పుడూ ఒక లాజిక్ చెప్తూ ఉంటాం. ఒక దుంప ఇదివరకు మన వాళ్ళు కోసి తెస్తే మూట కట్టి అటక మీద 6 నెలలు పెట్టేవారు. ఏవి దొరకనప్పుడు దాన్ని తీసి వాడేవారు. 6 నెలల్లో అది బాగానే ఉండేది, కొంతవరకు అది పండేది. ఇప్పుడు మన కెమికల్స్, ఇతరమైనటువంటి ప్రాసెసెస్ ద్వారా ఒక దుంప పండాల్సినటువంటి చోట్ల 100 దుంపల్ని మనం పండిస్తున్నాం. అంటే ఏమవుతోంది, ఒక దుంపలో ఉండాల్సినటువంటి సారం ఏదో 100 దుంపలకి స్ప్రెడ్ అవుతోంది. ఆకృతి పెరుగుతోంది, క్వాంటిటీ పెరుగుతోంది. ఆ లోపల ఉండేటువంటి క్వాలిటీ ఈజ్ ద సేమ్ బట్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అమాంగ్ ఆల్ దోస్ 100 రూట్స్ కదా. 6 నెలలు ఉండాల్సినటువంటిది 6 రోజులు దాటితే పైన అంతా ఫంగస్ ఫామ్ అయిపోయి పాడైపోతుంది. ఇదివరకు అది ఎండేది, ఇప్పుడు ఇది కుళ్ళిపోతుంది. తేడా లాజిక్ ఏంటంటే, ఇందులో 6 నెలలు నిల్వ ఉండేటటువంటి ఒక పదార్థాన్ని ఒక ఎక్స్ అమౌంట్ మనం తింటే వచ్చే ఎనర్జీ ఒక వై అని అనుకుందాం. ఇప్పుడు 6 రోజుల్లో పాడైపోయేటటువంటి దాన్ని మనం తింటే వచ్చే ఎనర్జీ కంపారిటివ్లీ ఎంత, రైట్? ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఇంత ఉండాల్సిన దుంపని మీరు ఇంత చేస్తున్నారు కనుక ఆ దానివల్ల బాడీస్ కూడా ఇంత అవుతాయి. బట్ అల్టిమేట్లీ ద రిజల్ట్ వుడ్ బి, అది 6 నెలలు ఉండేది, ఇది 6 రోజుల్లో దాంట్లో ఉండేటటువంటి సారం పోతుంది. అది డ్రై అయ్యి మామూలుగా ఉండేది, ఇది కుళ్ళిపోయి దుర్వాసన వస్తుంది. సో దట్ ఈస్ హౌ ద హ్యూమన్ రేస్ ఈజ్ నౌ ప్రాబబ్లీ వాట్ యూ కాల్ ఈజ్ ప్రోగ్రెసింగ్. ఇది చెడ్డానికి, రైట్? ఇహ కలియుగం ఇంతొచ్చినా ఇంకా బాగుండడానికి కారణం అనంటే, మనకి తెలియకపోయినా మహానుభావులైనటువంటి మన పూర్వులు, మన ఆచార్యులు, మన ఋషులు, వాళ్ళు వేసినటువంటి పునాదులు చాలా బలంగా వేశారు. చాలా వరకు అవి కాస్త దెబ్బ తిన్నప్పటికీ వాటి ప్రభావం ఇంకా కాస్తో కూస్తో ఉంది కనుక వ్యక్తులలో ఈ మాత్రమేనా మనం చెయ్యకపోతే ఎట్లా అనే భావనతోటి చేసే కొందరు వ్యక్తుల యొక్క ప్రవృత్తి వల్ల సమాజంలో కాస్తో కూస్తో ఇంకా శాంతి, సుఖం, ధర్మము, మంచి, భయం, గౌరవము, వినయము, విధేయత ఇట్లాంటివి మనకి అక్కడక్కడ కనిపిస్తున్నాయి. స్వామి, 2000 సంవత్సరం రావడానికి ముందు 2000 సంవత్సరమే అంతమైపోతుంది ప్రపంచం అంతా అన్నారు. ఇప్పుడు 2000 సంవత్సరం అయిపోయి ఆల్రెడీ మనం 19వ సంవత్సరంలో కూడా 2019లోకి వచ్చేసాం. అవును. సో మీ ఉద్దేశ ప్రకారం ఇది ఒక అపోహేనా? కలియుగం ఇన్ని సంవత్సరాలు ఉంటుంది, ఈ యుగం ఇన్నాళ్ళు, ఈ యుగం ఇన్నేళ్ళు అని మనం అనుకున్నట్టయితే? అంటారు యుగాలకి సంఖ్య ఉంది. ఇప్పుడు ఒక రోజుకి ఇన్ని గంటలు, ఇదివరకు దాని ఘడియలు, విఘడియలు అనేవారు. దానికి ఏదో ఒక క్రమం ఉంది. అనే తర్వాత మళ్ళీ అది సైకిల్ తిరుగుతూ మళ్ళీ సూర్యోదయం వస్తుంది, మళ్ళీ సూర్యాస్తమయం కూడా వస్తుంది. ఇది ఒక సైకిలిక్ ప్రాసెస్లో తిరుగుతూ ఉంటుంది. రోజులు కూడా అట్లానే తిరుగుతాయి, నెల తిరుగుతోంది, సంవత్సరం తిరుగుతోంది. సంవత్సరం తర్వాత మళ్ళీ మనం నేచర్లో వీఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ ద ప్రాసెస్ రిపీటెడ్, రైట్? సో ఆల్సో యుగాల క్రమం కూడా అట్లానే ఉంది. ఇప్పుడు 4,32,000 సంవత్సరాలు అయితే కలియుగం అన్నారు. ఇంటూ 2 చేస్తే ద్వాపరం అన్నారు, ఇంటూ 3 చేస్తే త్రేత అన్నారు, ఇంటూ 4 చేస్తే కృత. ఈ 4 కలిపితే 4, 3, 2
3 సున్నాల బదులు ఇంకొక 0 పెరుగుతుంది, 4 సున్నాలు వస్తాయి. ఓ. అంటే కాలం అనేటటువంటి దాని యొక్క క్యాల్కులేషన్ వాజ్ సో యాక్యురేట్. నేచర్ ఈజ్ వెరీ యాక్యురేట్, వేర్ మ్యాన్ కెనాట్ హ్యాండిల్ ఆర్ మెడిల్ విత్ ఇట్. ఓకే. ప్రకృతిలో మీరు ఏది చూసినా అలానే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక పుష్పం చూడండి, దానికి వచ్చేటటువంటి దళాలు, వాటి యొక్క మెజర్మెంట్స్ అన్నీ చాలా ఎగ్జాక్ట్గా ఉంటాయి. అందులో వచ్చే కేసరాలు ఎగ్జాక్ట్గా ఉంటాయి. దాని కింద వచ్చే స్టాక్ చాలా ప్రాప్రియేట్గా ఉంటుంది. ఏ పువ్వులు ఎక్కడ చూసినా అట్లానే ఉంటాయి. ఏ కీటకాలని మనం చూసినా వాటి రెక్కలు గిక్కలు, వాటి యొక్క అందం, వాటి యొక్క మెజర్మెంట్స్ అదే క్రమంలో ఉంటాయి. అందులో అప్పుడు మనుషులు తయారు చేస్తే వచ్చినట్టుగా ఒకటి పొడుగు, ఒకటి పొట్టి, ఒకటి లావు సన్నం, ఒకటి థిక్నెస్, ఒకటి పల్సగా అలా ఉండదు. అదర్ దాన్ మ్యాన్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేచర్ ఈజ్ యాక్యురేట్ టు ది డాట్. కాలం కూడా అంతే. సో ఈ కాలం కూడా ఒక క్రమంలో తిరుగుతూ ఉంటుంది. అది తిరిగిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది, సైకిల్ మళ్ళీ రిపీట్. ఇప్పుడు 2000 సంవత్సరాలు కలియుగం అనే దాంట్లో అసలు అది ఏమడదు అది. బికాజ్ కలియుగం ఇప్పటికి ఆరంభమయ్యి 5119 ఏళ్ళు దాటింది. ఓకే. దీనికి పూర్తి అవ్వడానికి 4,28,000 సంవత్సరాల కాలం ఉంది కలియుగానికి. ఓకే. సో 5,000 ఈజ్ రియలీ నథింగ్. మధ్యలో ఎక్కడో ఒక చోట ప్రారంభించి కాలాన్ని లెక్క పెట్టడం ప్రారంభం చేశారు. దానికి 2000 years అని అన్నారు. ఎక్కువ మంది ఆ కాలమానాన్ని తీసుకుని ఇప్పుడు 2000, 2019 అని అంటున్నారు. ఇప్పుడు కలియుగం నిజానికి 2000 సంవత్సరాల్లో అయిపోతుందని అనలా. అప్పుడు అన్నది ఏంటంటే కంప్యూటర్ కనిపెట్టిన తర్వాత, ఓకే, 1980sలో బహుళ ప్రాచుర్యాన్ని అది అందుకున్న తర్వాత దాంట్లో ప్రోగ్రామ్ చేసినటువంటిది 2000 దాకా దాన్ని ప్రోగ్రామ్ చేశారు కనుక, ఓకే, సో దాన్ని Y2K అని దానికి ఒక పేరు పెట్టి, ఆ December 31st కాగానే ఇంకా తర్వాత అది ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇంకా క్రాష్ అయిపోతాయి. సో దానివల్ల మొత్తం సెటప్ అంతా ఎక్కడిదక్కడ స్టాప్ అయిపోతుంది. అంతే, ఇంకా అది ఒక కంప్యూటర్ స్టాప్ అయిపోయిందంటే మొత్తం ప్రపంచం అంతా తల్లకిందులు అయిపోయినట్టే అని భావించారు. దానికోసం మన దేశం నుంచి చాలామందిని, వచ్చిన వాళ్ళని రాని వాళ్ళని, ఆ పేరు పెట్టుకున్న వాళ్ళందరినీ మొత్తం బయటికి పంపించారు, అమెరికాకి పంపించారు. ఏదైనా వాళ్ళు చేస్తారు కదా, చేయాలి కదా, చేయించాలి కదా అనే ఉద్దేశంతో. సరే, 2099 December 31st చక్కగా నడిచింది. మర్నాడు పొద్దునే మళ్ళీ తెల్లారింది, సూర్యుడు వచ్చాడు, పక్షులు ఎగిరాయి, గాలి వీచింది, అన్నీ బాగానే సాగాయి. జనాభా కూడా బాగానే సంచరించింది. మళ్ళీ 2012 వచ్చేటప్పటికి మళ్ళీ అలాగే అయిపోతుంది ఇంకొకటేదో అని మాయన్ కల్చర్కి సంబంధించినటువంటి కాలమానం ప్రకారం ఇదేదో అయిపోతుంది అని అనుకున్నారు. సేమ్ అప్పుడు కూడా December ప్రాబ్లీ 22nd ఆర్ సంథింగ్ డేట్ అనుకుంటాను బహుశా అయిపోతుంది. ఆ వేళ నెక్స్ట్ డే మార్నింగ్కి మొత్తం అంతా ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్ డౌన్, ద సినిమా మొత్తం సెటప్ అంతా క్లోజ్ అయిపోతుందని అన్నారు. బట్ నథింగ్ ఇస్ హ్యాపెన్, ఎవ్రీథింగ్ వాజ్ జస్ట్ మూవింగ్ నార్మల్. యుగాంతమైన అంతే. యుగాంతం అయిపోతుందంటే యుగం అవ్వగానే మొత్తం అన్నీ క్లోజ్ అయిపోతాయి కదా. మరి December 31st అవుతోంది, మళ్ళీ January 1st ఆరంభం అవుతోంది, మళ్ళీ మామూలుగా సాగుతోంది కదా. సో యుగాలు పూర్తయినా, యుగాలు ఆరంభమైనా జరిగేటటువంటి మనిషి యొక్క గతి అనేది ఎప్పుడు సాగుతూనే ఉంటుంది. అయితే వ్యక్తిలో ఉండేటటువంటి తట్టుకునే సామర్థ్యాల యొక్క కొలమానాన్ని బట్టి యుగాల యొక్క కొలమానాన్ని చెప్పారు. వ్యక్తిలో తట్టుకునే శక్తి ఎంత ఉంటుంది, పనిచేసే శక్తి ఎలా ఉంటుంది. ఇప్పుడు శక్తి క్రమంగా తగ్గుతోంది, మనలో స్టామినా తగ్గుతోంది, ఓపిక తగ్గిపోతోంది. ఇప్పుడు మా చిన్నప్పుడు పాఠం ప్రారంభిస్తే 6 గంటల సేపు చెప్పేవారు ఆగకుండా ఒకటే పాఠాన్ని, అలా సాగుతూ ఉండేది. మా కూర్చునేవాళ్ళు, వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు చెబుతూ ఉండేవారు, వినేవాళ్ళు వింటూ ఉండేవారు. ఇప్పుడు అలవాటు ఎలా చేశారంటే 45 నిమిషాలు దాటితే
పీరియడ్ మారాలి. మారాలనగానే కొంతకాలం ఇది అలవాటు చేసేటప్పటికి 45 నిమిషాల తర్వాత వాడు సబ్జెక్ట్ మార్చకపోతే వీడికి ఏమిటో తల్లకిందులు అయిపోయి ప్రపంచం అంతా కూడా గిరగిరా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇది మనిషికి మనం చేసేటటువంటి అలవాటుని బట్టి వాడి యొక్క బయలాజికల్ క్లాక్ ఏదో అంటారు దాన్ని, అది దాని తగ్గట్టుగా మారుతూ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. చేత కాలం ఏమీ మారదు, కాలంగా సాగుతూ ఉంటుంది. మనలో ఉండేటటువంటి సామర్థ్యాలని మనం ఏ విధంగా అయితే ప్రిజర్వ్ చేసుకుంటామా, లేదు డైల్యూట్ చేసుకుంటామా, లేదా మార్చేసుకుంటామా. సో దాన్ని బట్టి ఒకటి కృతయుగం అన్నారు, ఒకటి త్రేత అన్నారు, ఒకటి ద్వాపరం అన్నారు, ఒకటి కలియుగం అన్నారు. మీకు చెప్పడానికి అభ్యంతరం అయితే వదిలేస్తాను, అభ్యంతరం లేకపోతే అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలని అనుకుంటే. చాలామంది స్వామీజీలు ఉన్నారు మన భారతదేశంలో. కొంతమంది ప్రజల దగ్గరికి పెడతారు, హగ్ చేసుకుంటారు, లిటరల్గా పొలిటికల్ వాళ్ళు వచ్చి ఇష్టమైన వాళ్ళు వచ్చినట్టు ముద్దులు పెడతారు. మీరు మాత్రం ఎవరిని ముట్టుకోరు, ఎందుకని? అది వ్యక్తిగతమైనటువంటి వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది కాబోలు. ఓకే. ప్రతి వ్యక్తికి ఒక పద్ధతి, ఒక నియమము ఉండాలి. అది తన యొక్క పరంపరకి తగ్గట్టుగా ఉండాలి. సన్యాసి అంటే సన్యాసికి కూడా ఒక పరంపర ఉంటుంది. ఆ పరంపరకి తగ్గట్టుగా తాను ఉండాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ పరంపర ఎలా ఉండాలి అనేది పూర్వులు ఆచరించినటువంటి విధానం ఉంటుంది. యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథాః, యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః. వేదం చెప్తోంది, నీ పూర్వులు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఏ విధంగా ప్రవర్తించారో ఆ విధంగా నువ్వు ప్రవర్తించు. ఒక్కొక్క కార్యం చేసేటప్పుడు దానికి ముందు వెనకలు కూడా ఏవో కొన్ని ఉంటాయి. వాటిని వాళ్ళు ఏ విధంగా ఆచరించేవారో నువ్వు కూడా ఆ విధంగానే ఆచరించు. ఇది వేదం చేసినటువంటి అనుశాసనం. ఇట్స్ ఎ కమాండ్ గివెన్ బై వేదస్. సో వేదాల్లో చెప్పిన దాన్ని ఆచరించేవాళ్ళు కొందరు ఉంటారు, వైదికమైన పద్ధతిని ఫాలో అయ్యేవాళ్ళు కొందరు ఉంటారు, స్వయంగా నిర్మించుకున్నటువంటి నియమాలను బట్టి ప్రవర్తించేటువంటి వాళ్ళు కొందరు ఉండొచ్చును. బట్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అది. మరి బహుశా మేము మా పెద్దవాళ్ళు ఎలా చేసేవారు అలా ఉండాలని అనుకునేవాళ్ళం కాబోలు, అందుకోసం మేము ఇలాగే ఉంటాం. అంటే మీ గురువుగారు ఇలాగే ఉండేవారండి? ఎస్, మేము మా ఆరాధన, మా కార్యక్రమాలు చేసేంతవరకు మేము ఒక పద్ధతి ప్రకారం ఉంటాం. అది అయిన తర్వాత మనం ఏదైనా బయట సామాజికమైన కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు అక్కడ సామాజికమైనటువంటి కార్యక్రమానికి ఎంతవరకు అవసరమో అంతవరకు మేము అక్కడ ఉంటాం. మీ గురువుగారు ఆఖరిగా మీకు చెప్పిన మాట ఏమిటి అంటే మీరేం చెప్తారు? మా గురువుగారు మాకు ఆఖరి మాట అంటూ అలాగేం చెప్పలా. ఎందుకంటే వారు ఒక సంకల్పం చేశారు, ఈ ధర్మాన్ని మనం ఇట్లా కొనసాగించాలి. ఆ కొనసాగించడంలో మనకిచ్చినటువంటి శక్తిని బట్టి మనం చేయాల్సిన పనులని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అది చెయ్యాలంటే దానికి కావాల్సినటువంటి వెనకాతల మనకి పరికరం కావాలి, దానికి కావాల్సినటువంటి ఆధికారికత కావాలి మనకి. అంటే దానికి కావాల్సిన ప్రమాణాలు మన దగ్గర ఉండాలి, కార్యక్రమాన్ని మనం చేయాలి. దాన్ని సాధించడానికి గురుకులవాసం చేయాలి, అక్కడ నేర్చుకోవాలి, అక్కడ చూడాలి, వాటిని కూడా మనం అవలంబించి ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ మై గురూజీ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ టు మీ అండ్ దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు ఫాలో. దేశానికి, ముఖ్యంగా మన దేశానికి స్వామీజీల ఆవశ్యకత ఎంతవరకు ఉందని మీరు భావిస్తున్నారు? మన దేశానికి, ప్రపంచానికి అనే ప్రశ్న లేదు. స్వామీజీలు అని అంటే కాషాయం కట్టుకుని దండం పట్టుకుని తిరిగేవాళ్ళు అని మాత్రమే కాదు. అవసరమైనప్పుడు మంచిని చెప్పాల్సి వచ్చినప్పుడు మంచిని చెప్పాలి. ఎప్పుడైనా
పరిపాలకుడైనా తన యొక్క క్రమాన్ని తప్పి ప్రవర్తిస్తే వానికి ఏది హితమో దాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ధర్మాన్ని ప్రేమించే వ్యక్తి అయితే. రాముడు, దశరథుడు లాంటి వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు వశిష్ఠాదులు ఉండేవారు. వాళ్ళని పురోహితులు అని అనేవారు. పురోహితుడు అంటే తానుండేటటువంటి ప్రాంతానికి, రాజ్యానికి హితాన్ని చేసేవాడు అని అర్థం. పురమునకు హితమును చేయువాడు అని అర్థం. వీళ్ళు రాజుల దగ్గర ఉంటుండేవారు. రాజులు పరిపాలన చేసేవారు. ఎప్పుడైనా ఒకసారి రాజు కనుక చేయాల్సిన పాలనలో తప్పుడు నిర్ణయాలు చేస్తే వెంటనే వీరి పక్కన ఉండి అది తగదు, స్టాప్ ఇట్ అని చెప్పగలిగేవారు. వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఏమీ ఉండేవి కావు. పక్షపాతాలు అంతకంటేనూ ఉండేవి కాదు. రాజు దగ్గరైనా మొహమాటాలు ఎప్పుడూ ఉండేవి కాదు. చెప్పవలసినటువంటి హితాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు నిర్మొహమాటంగానే చెప్పేవారు. మంచి చేసినప్పుడు ప్రశంస కూడా అంత నిర్మొహమాటంగానూ ఇవ్వగలిగేవారు. అందుకోసం ఎప్పుడైనా నిర్ణయం చేయాల్సి వస్తే వాళ్ళు వీళ్ళ యొక్క సలహా సంప్రదింపులు జరిపి నిర్ణయాలు చేసేవారు ధార్మికమైనటువంటి విషయాల్లోకి వచ్చినప్పుడు. మిగతా విషయాల్లో వాళ్ళకి అనుభవం ఉంటుంది కనుక వాళ్ళు వాటిని సాధించగలుగుతారు. కానీ ధార్మిక విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని వాళ్ళకి అధ్యయనం చేసే అవకాశం ఉండదు. బికాజ్ లౌకికమైనటువంటి పరిపాలన విధానంలో వాళ్ళు ఉండేటప్పుడు ధార్మిక గ్రంథాలని చదివేంత అవకాశం వాళ్ళకి ఉండదు కనుక అలాంటి విషయాల్లో కావాల్సినటువంటి సలహాలు, సంప్రదింపులు వీళ్ళు ఇచ్చేవారు. అసలు ఏ వ్యక్తికి అన్నిటినీ మాస్టర్ చేయడం అనేటువంటి అసాధ్యం కదా. వాడు రాజు కావచ్చు, ధార్మికుడు కావచ్చు, మరొకడు కావచ్చు. కొన్ని విషయాల్లో వాళ్ళు తప్పనిసరిగా సమర్థత కలిగి ఉంటాడు. వాడి సబ్జెక్టులో వాడు సమర్థత కలిగి ఉంటాడు కనుక తన సబ్జెక్టుకి సంబంధించిన విషయాల్లో ఎప్పుడైనా ఒకవేళ పరిపాలకుడైనా హద్దు మీరి ప్రవర్తిస్తే, లేదు చేయాల్సింది వాడు చెయ్యలేకపోతుంటే వాడి చేత అది చేయించడం, వాడు హద్దు మీరినప్పుడు జాగ్రత్త, అది చెయ్యడానికి తగదు అని శాసించేనా వాళ్ళని ఆపగలిగేటటువంటి స్థితి కూడా ఉంటుండేది. అది ఆనాడు వశిష్ఠాదులు వాళ్ళు పురోహితులు అనే పేరుతో ఉండేవాడు. అయితే దురదృష్టం కొద్ది ఆ పురోహిత అనే పేరు ఇప్పుడు ఈవేళ మరొక రకంగా వాడుతున్నారు. కానీ ఎప్పుడైనా సాధువులు కానీ, సన్యాసులు కానీ, స్వాములు కానీ, పండితులు కానీ, జ్ఞానులు కానీ, the whole and sole responsibility of these people is to follow, of course, the doctrines that are laid down by the elders, teach them to the generation, and prepare the people who are able to take proper care in the society in general. అంటే రాజులకే కాదు కదా, సామాన్య ప్రజల్లో కూడా అలాంటి వాటిని చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. వాళ్ళని కూడా ఆ మార్గంలో పెట్టాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళలో కూడా ఒక రకమైన అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. అంచేత సామాన్యుల కోసం చెప్పడానికి కావాల్సిన శిష్యవర్గాన్ని తయారు చేసేవారు. వాళ్ళల్లో అప్పుడప్పుడు కొందరు రాజాశ్రయాన్ని చేసి రాజులకు కూడా మార్గదర్శనం చేయగలిగేట్లుగా ఉంటుండేవారు. ఎప్పుడెప్పుడు ఎవరికి ఏ సలహా సంప్రదింపులు కావాల్సి వచ్చినా ఇవ్వడానికి అందుబాటులో మాత్రమే వాళ్ళు ఉండేవారు. అవసరమైతే తప్ప వీళ్ళు వెళ్ళి దాంట్లో నియంత్రించేటటువంటి స్థితి ఉండేది కాదు. వాళ్ళు కూడా తమ బాధ్యతను గుర్తించి ఆ రకమైనటువంటి సలహా సంప్రదింపులు తీసుకుంటూ ఉండేవారు అలాంటి విషయాలకు వచ్చినప్పుడు. ఇంటి పేరు నిలబెట్టడం లేదా ఒక వంశాన్ని నిలబెట్టడం అని అంటే అది ఒక అబ్బాయితోనే సాధ్యం అనేది కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయిన మాట. మరి మీ విషయంలో మీ తల్లిదండ్రులకి మీరు వంశాన్ని నిలబెట్టారని అనుకుంటే మరి మీ వంశాన్ని మీరెలా, మరి ఇప్పుడు మీ సన్యాసాశ్రమంలో అది ఎలా వీలవుతుంది? మరి మీ తదనంతరం మీ వంశాన్ని నిలబెట్టాలి అని మీకు ఎప్పుడు అనిపించలేదా? వంశము అనేటటువంటిది ఒక్క వ్యక్తి వల్ల ఎప్పుడు నిలబడదు. అబ్బాయి వల్లనే నిలబడుతుంది అనే నియమం కూడా ఏమీ లేదు. సో అమ్మాయిలైనా నిలబట్టచ్చు. ఇది అమ్మాయి ఇంటి పేరు మారిపోతుంది కదా. మరి ఇంటి పేరు మారినా వంశము అనేది నిలబెట్టడానికి పర్పస్ ఏంటి? ఆ వంశంలో పూర్వులు కొన్ని మంచి పద్ధతుల్ని వాళ్ళు పాటించారు. ఆ పాటించిన పద్ధతుల్ని తర్వాత జనరేషన్స్కి అందించాలి అని వాళ్ళు దే అస్పైర్డ్ ఫర్ దట్. మనకి పర్పస్ అదే కదా, వంశపు మర్యాద, వంశపు గౌరవం లేదా ప్రతిష్ట, ఆచారం,
They are certain practices which they followed and they made the generations to preserve that practice. దాన్నే మనం సంప్రదాయము అని పేరు పెట్టి పిలుస్తాం దాన్ని. సో ఈ సంప్రదాయ పరిరక్షణ కోసమనే వివాహ వ్యవస్థ అయినా లేదు సంతానం కావాలి అని అనుకున్న పర్పస్ అది. అది చేయగలిగిన వ్యక్తి మరొకరు ఉండేటప్పుడు అందరూ చేయాలి మంచిదే, కానీ దానికంటూ కొంతమంది ఉన్నప్పుడు మిగతా వాళ్ళు మిగతా కార్యక్రమంలో ఉండడానికి కూడా ఆక్షేపణ ఏమీ ఉండాల్సిన అవసరం లేదన్నమాట. అంచేత వంశపు ఆచారాన్ని నిలబెట్టడం అనేటటువంటిదే లక్ష్యంగా మనం పెట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి ఉంటే ఎస్ వారిని సమర్థవంతంగా తయారు చేసి మిగతా వాళ్ళు మిగతా కార్యక్రమాలు కూడా చూడవచ్చు. అంటే సామాన్య ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే, ఈ మధ్యకాలంలో ఒక స్వామీజీ ఫెమిలియర్ అయిన తర్వాత రాజకీయ నాయకులు ఆ స్వామీజీకి దగ్గర అయిపోతున్నారు, టాప్ మోస్ట్ బిజినెస్ మెన్లు స్వామీజీకి దగ్గర అయిపోతున్నారు. ఇలా అవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి అనేది? స్వామీజీలకి రాజకీయ నాయకుల్లోనూ బిజినెస్ పీపుల్ దగ్గర అవుతారని ఏం లేదు. సాధారణంగా బిజినెస్ పీపుల్ అండ్ పొలిటికల్ పీపుల్ థింక్ that these people are able to do certain things beyond our capabilities. వాడేదో మంత్రమో తంత్రమో చేసి ఏదో మనకి కాస్త శక్తిని ఇస్తే మనం అనుకున్న కార్యాలను బాగా సాధించగలుగుతాము అనే ఒక భావం వాళ్ళల్లో ఉండి ఉండొచ్చు. నిజానికి సాధువులు కనుక అట్లా చేయగలిగిన వాళ్ళు అయినట్టయితే వాడు తన దగ్గరికి వస్తేనే చేయాలని నియమం లేదు. ఇందాక మీరు అడిగారు చూడండి, ఏమంటే మీరు ఎందుకు ముట్టుకోనివ్వరు అని. సే ఒక ఫ్యాన్ తిరుగుతోంది అని అనుకోండి, వాట్ యు ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దట్? సమ్ నైస్ బ్రీజ్, మంచి గాలి వేయాలి, మనకి కాస్త తాపాన్ని తగ్గించాలి. సో దీన్ని మనం కోరుకునేది ఫ్యాన్ నుంచి. అది నిజంగా ఫ్యానే అయినట్టయితే, అది నిజంగా తిరగగలిగిందే అయితే దాని వెళ్ళి నువ్వు పట్టుకోవాల్సిన అవసరం లేదు, అది నిన్ను పట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. దాని మానాన తిరుగుతుంటే నీకు గాలి వేస్తుంది, నువ్వు యూ ఫీల్ కంఫర్టబుల్, రైట్? దాన్ని పట్టుకుని మనం తిప్పితే తప్ప అది మనకి గాలి వేయని స్థితిలో ఉందనుకోండి, అప్పుడు అలాంటప్పుడు ఆ ఫ్యాన్ తీసి పక్కన పెట్టేయడం చాలా సుఖం. మన చేతిలో విసనకర్ర పట్టుకుంటే అప్పుడు మనకు కావాల్సినట్టుగా అది గాలిని ఇస్తూ ఉంటుంది కదా. సో మాలాంటి వాళ్ళం బహుశా ఫ్యాన్స్ లాంటి వాళ్ళమేమో. నాట్ ఫ్యాన్ ఫర్ సంబడి బట్ వీఆర్ ఫ్యాన్ ఫర్ ద సొసైటీ. సో వీ గివ్ ద బ్రీజ్. ఇఫ్ వీఆర్ రియలీ ఏబుల్ టు గివ్ ద బ్రీజ్, నో వన్ నీడ్ టు డూ ఎనీథింగ్ టు అస్. And if we really can't give that kind of breeze, I think coming and doing any kind of thing will serve no purpose. అప్పుడు వేస్ట్ కదా. అప్పుడు వీడుకుంటే పాపాలు మిగతా వాళ్ళకి అంటుకుంటాయి ముట్టుకుంటే. స్వామి, పునరపి జననం, పునరపి మరణం అని అంటారు కదా జనరల్గా. దాన్ని మీరు నమ్ముతారా? యాక్చువల్గా మనం నమ్మితే ఒకటి అవుతుంది, మనం నమ్మకపోతే ఒకటి ఉండదు అని ఏంది కాదు కదా. ఇప్పుడు పుట్టుట గిట్టుట ఇవి రెండు ఎప్పుడూ ఉంటాయి. ఎవరికి? ఆత్మకి. ఓకే. ఇప్పుడు ఈ పైది శరీరం, ఈ శరీరం లోపల దీంతోటి ఈ పనులు జరపడానికి తోడ్పడేది ఒక ఆత్మ అనేది ఉంది అనేది మనకి శాస్త్రం చెబుతోంది కనుక మనం దాన్ని విశ్వసిస్తున్నాం. ఈ ఆత్మ అనేది ఒక కర్మ వల్ల శరీరంలోకి వస్తుంది. అది డిపెండ్స్ అపాన్ ద కర్మ. ఆ కర్మ ఒక రకంగా ఉంటే మనిషి శరీరం, ఇంకొక రకంగా ఉంటే ఏదో జంతు శరీరం, ఇంకొక రకంగా ఉంటే చెట్టు శరీరం, ఇంకో రకంగా పక్షి శరీరం, ఇంకో రకంగా దేవతా శరీరం. కర్మల్లో ఉండే తారతమ్యాన్ని బట్టి శరీరాలు వస్తాయి. అది కర్మ ఉన్నంత వరకు ఆ బాడీ ఉంటుంది. కర్మ అయిపోగానే ఆ బాడీని మళ్ళీ వదిలిపెట్టి ఇంకో చోటుకు పోవాలి. డ్యూటీ కోసం మనం ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో ఎక్కడో ఒక రూమ్ రెంట్ తీసుకుంటాం, ఆ ఊళ్ళో ఉంటాం, పని చేసుకుంటాం. అయిపోగానే వీ క్విట్ ద రూమ్ అండ్ జస్ట్ వీ గో టు అవర్ ఓన్ ప్లేస్, రైట్? సో ఆల్సో మనకి ఈ బాడీస్ అనేటటువంటి ఒక కర్మ అనుభవం కోసం వస్తాయి. కర్మ అవ్వగానే బాడీస్ పోతాయి. బాడీలోకి రావడం అనేది జన్మ అంటారు.
బాడీని వదలడం అనేది మరణం అంటారు. మరణం అంటే ఆత్మ ఏమవ్వదు, ఈ బాడీకి ఏమీ అవ్వదు. బాడీ అనేది ఇట్స్ ఏ కాంపోనెంట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. మళ్ళీ 5 ఎలిమెంట్స్ కింద మళ్ళీ మారిపోతాయి. లోపలికి వచ్చిన జీవుడు మళ్ళీ దీన్ని వదిలిపెట్టి దీన్ని వెళ్ళిపోతాడు. వాడికి వెనకాతలుండే స్టాక్ని పట్టి మళ్ళీ వాడు ఎక్కడికో వెళ్ళాలి, ఇంకొక బాడీ తీసుకుంటాడు. సో టేకింగ్ ఏ న్యూ బాడీ ఈజ్ కాల్డ్ జన్మ, అండ్ చెకింగ్ అవుట్ దట్ బాడీ ఈజ్ కాల్డ్ మరణం. చేత మరణము జననము అనేటటువంటిది ఇట్స్ ఓన్లీ చేంజింగ్ ది బాడీ, దట్స్ ఆల్. ఇది జీవుడికి కాన్స్టెంట్గా ఏర్పడుతూనే ఉంటుంది ఎప్పుడు. ఒక జీవుడు కాదు కదా, దేర్ ఆర్ ఇన్యూమరబుల్ సోల్స్. ఎంతమంది ఉన్నారు అనేది మనకి లెక్కేం లేదు, మనకి తెలియదు. మనుషులకి జనాభా ఉంది, ఏదో 7 బిలియన్స్ ఎంతో ప్రస్తుతం ఏదో ఉందిట ఇప్పుడు కరెంట్లీ, 7.5 బిలియన్స్ ఎంతో. మరి కుక్కలు ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు, పిల్లులు ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎలకలు ఎన్ని ఉన్నాయో అంతకంటే తెలియదు, దోమలు చీమలు ఇంకా ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు. సో ఈచ్ వన్ ఈజ్ ఎ స్పీషీస్ బై ఇట్ సెల్ఫ్. ఆ జీవుల్లో కూడా, అంటే ఆ బాడీస్లో కూడా జీవులు ఉంటారు. మనకి తెలియని ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో ఇంకా తెలియదు. ఇప్పుడు మనకి ఈ భూమి మీద కనిపించే జీవరాశులకి బోల్డని రెట్ల జీవరాశులు జలంలో ఉన్నాయి, అండర్ ద వాటర్స్, రైట్? సో అవన్నీ కూడా జీవరాశులే, అవన్నీ కూడా జీవులే. సో ఈ జీవులన్నిటికీ కూడా మళ్ళీ కొత్త బాడీ వస్తే జన్మ, పాత బాడీ ఆ ఉన్న బాడీని వదిలేస్తే మరణము అని అంటాం. ఇది ఎప్పుడు సాగుతూనే ఉంది. కర్మ ఈజ్ ది వెనకాతల రూట్ కాజ్ ఫర్ అటైనింగ్ ది బాడీస్. అది ఉన్నంత వరకు ఈ జన్మ మరణము, జన్మ మరణము అనేవి రెండు సాగుతూనే ఉంటాయి. ఎటొచ్చి మనిషికి మాత్రం ఒక గొప్ప యోగ్యత ఏంటంటే ఆ సైకిల్ భేదించగలిగేటటువంటి యోగ్యత ఉంది. దాన్ని వాడుకుంటాడా వాడుకోవడానికి వేరే విషయం. మిగతా వాటికి ఆ యోగ్యత లేదు. మిగతా వాటికి ఆ ప్రాసెస్లో వెళ్ళడమే తప్ప అందులోంచి బయటకు వచ్చే సాధన చేసే శక్తి మిగతా వాటికి లేదు. ఆ శక్తి కలిగిన వాడు మనిషి ఒక్కడే. బికాజ్ వీడికి భగవంతుడు ఆలోచనని ఎక్కువ పెట్టాడు కనుక వీడు దాన్ని గుర్తించగలడు. పాత వెనకాతలు ఉండేటువంటి కార్మిక రికార్డ్స్ని వీడు డిఫ్యూజ్ చేసుకోగలుగుతాడు. ఈ జన్మ మరణము అనే చక్రాన్ని బ్రేక్ చేయగలుగుతాడు. బుద్ధి కర్మానుసారేనా అంటారా, కర్మ బుద్ధానుసారేనా అంటారా మీ ఉద్దేశ ప్రకారం? బుద్ధి కర్మానుసారిణి అనేదే నానుడి. అంటే వెనకాతల మనకి ఏ రకమైనటువంటి కర్మ ప్రేరణ ఉందో ఆ కర్మ ప్రేరణని ఒక బాడీలో ఉన్నప్పుడు వీడు కలుగుతుంది. అది కర్మ అనేది వెనకాతల స్టాక్ జీవుడితో ఎంతున్నా బాడీ ఉంటేనే దాన్ని వీడు ఉపయోగించగలుగుతాడు. ఇప్పుడు మీకు బ్యాటరీలో శక్తి ఉంటుంది, ఆ శక్తిని యూ వోంట్ బి ఏబుల్ టు యూజ్ దట్ ఎనర్జీ ఎట్ ఆల్ అంటిల్ యూ పుట్ ఇట్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ డివైస్. ఈ బాడీ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ డివైస్ వేర్ యూ కెన్ యూటిలైజ్ యువర్ ఎబిలిటీస్ అండ్ యూ కెన్ యూటిలైజ్ యువర్ ఎనర్జీస్. కార్మిక్ ఎనర్జీని కూడా మనం యూటిలైజ్ చేయాలంటే ఒక బాడీ కావాలి. ఆ బాడీ ద్వారా పనిచేయడం అనేటటువంటిది మనస్సుకి ప్రేరణ వస్తుంది. మనస్సుకి వెనకాతల గైడెన్స్ కావాలి అనుకున్న పని చేయాలంటే. ఆ వెనకాతల నుంచి వచ్చేటువంటి ఇది నేను చెయ్యాలి, వాట్ యు కాల్ నిశ్చయం, ఒక రెజల్యూషన్, ఒక కన్ఫర్మేషన్ టు యాక్ట్ అపాన్ సంథింగ్, దీన్ని మనం బుద్ధి అని అంటాము. ఈ బుద్ధి తోడ్పడినంత వరకు వీడు పని చేయలేడు. మనసులో చేద్దామని కోరిక కలిగినా బుద్ధి వెనకాతల వీడు తోడ్పడాలి. దెన్ హీ పుషెస్ హిమ్సెల్ఫ్ ఇన్ టు యాక్షన్. సో కర్మ అనేటటువంటిది బాడీ చేస్తుంది, దానికి మధ్యలో ఉండి సింక్రనైజ్ చేయగలిగేటటువంటిది మనస్. ఎందుకంటే మరి బాడీ అంటే మరి ఇంద్రియాలే కదా, కాళ్ళు చేతులు కళ తల. సో ఇవన్నీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయితేనే కదా ఒక యాక్టివిటీ జరుగుతుంది. బట్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆర్గన్స్. సో కొన్ని కర్మ ఇంద్రియాలు, కొన్ని జ్ఞానేంద్రియాలు అంటాం. సో కొన్ని మోటార్ ఆర్గన్స్ అండ్ కొన్ని సెన్సరీ ఆర్గన్స్. దిస్ 2 types of organs we have. But to coordinate with all these things we need someone called manas. That is an instrument inside.
దాన్ని పని చేయించేటటువంటి ఎనర్జీ ఇచ్చేటటువంటిది బుద్ధి. అంచేత ఈ కర్మ చేయాలనుకునే మానసిక సంకల్పానికి తగిన శక్తిని ఇవ్వాల్సింది బుద్ధి కనుక దీని ప్రెషర్ ఎట్లా ఉంటే బుద్ధి దాన్ని బట్టి సాగుతూ ఉంటుంది. జస్టిఫికేషన్ అంటాం పని చేయడానికి ముందర. ఒకరిని వెళ్ళి నాకు సావగొట్టాలనిపించింది అనుకోండి, మరి సావగొట్టడానికి వీడు మొట్టమొదటి బాడీ పనిచేయాలి కదా. బాడీ పనిచేయాలంటే మనసు సహకరించాలి కదా. సహకరించేటువంటి మనస్సుకి ఇది నేను తప్పనిసరిగా కొట్టి తీరాలి, ఈ కొట్టి తీరాలనే నిశ్చయాన్ని ఇచ్చేటటువంటిది బుద్ధి ఇవ్వాలి. అంచేత బుద్ధి ఎప్పుడు కూడా మనస్సుని కర్మని వెనకాతల నుండి నడిపిస్తూ ఉంటుంది. అలా మంచిగా నడిపించాలి అన్నప్పుడు ఈ బాడీని మనస్సుని కంట్రోల్ పెట్టాలి. ఇప్పుడు చిన్న మొక్క వేసినప్పుడు మేకలో లేకపోతే ఇతర జంతువులో నవిలేసే ప్రమాదం ఉంటుంది. అలాగా దాన్ని అప్పుడు ఏం చేయాలంటే దాని చుట్టూ చిన్న కంచి కట్టాలి, జాగ్రత్త పెరిగేటట్టు దానికి తోడ్పడాలి. వన్స్ ఇట్ గ్రూ అప్, అది కొంచెం బాగా కొంచెం మంచి కొంచెం ట్రంక్ ఇంక బాగా ఏర్పడి అది పైకి వచ్చిన తర్వాత మీరు ఆ మేకలను వదిలినా, ఆవులను వదిలినా, పశువులను వదిలినా ఆ చెట్టుకే పట్టుకొచ్చి వాటిని కట్టినా కట్టచ్చు అప్పుడు. అవునండి. బట్ నాట్ ఎట్ ది స్టేజ్ ఆఫ్ సాప్లింగ్. అప్పుడు యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. సో ఆల్సో మన బాడీ, మన ఇంద్రియాలు, మన మనస్సు, ఈ వీటి వల్ల కర్మ జరిగేది. సో కర్మ జరిపే వీటిని కనుక మనం ఒక ఫెన్సింగ్ జ్ఞానంతో ఒక ఫెన్సింగ్ మనం కనుక వెయ్యగలిగితే, వాటిని ఒక ఆర్డర్లోకి మనం తేగలిగితే అప్పుడు బుద్ధి కర్మను అనుసరించదు. బుద్ధి కర్మని నియంత్రిస్తుంది. ఏది చెయ్యదగునో ఏది చెయ్యదగదో, ఒకవేళ చెయ్యి నేను వెళ్ళి వాడిని 2 వాయిస్తానా, కూర్చో ఇప్పుడు కాదు, ఆపుతుందన్నమాట. బుద్ధికి ఆ రకమైన శక్తిని ఇవ్వాలంటే మాత్రం 2 పనులు తప్పనిసరిగా చేయాలి. ఒకటి, ముందర కర్మ చేసేటటువంటి శరీరానికి మనస్సుకి కూడా ఒక నియంత్రణ ఏర్పరచాలి. ఏది చెయ్యతగును, ఏది మానతగును, దానికి ఇష్టమైనా లేకపోయినా, అయ్యో నేను తినకపోతే ఇప్పుడు కూడా చచ్చిపోతున్నాను అని అది ఏడ్చినా దానికి నువ్వు పెట్టొద్దంటే పెట్టకూడదంతే. లేదు, ఇప్పుడు ఆసనాలు వేస్తారు చూడండి, ఎక్సర్సైజ్ చేస్తారు, అబ్బా నాకు నొప్పెడుతుందండి, చేతులు కాళ్ళు నొప్పెడుతున్నాయండి అని అన్నా దాంతో నువ్వు వేయించాలంటే వేయించాలి. ఇది మొట్టమొదటిలో దానికి అలవాటు చేయాలి. అలవాటు చేసేటప్పుడు అది ఏడుస్తుంది. బట్ యూ షుడ్ బీ ఏ బిట్ స్ట్రాంగ్ ఎనఫ్, కొంచెం హార్డ్గా ఉండాలి. రెండవ పని, ఇది మొదటి పని మనం చేయాల్సింది. రెండవది, వెనకాతలు ఉండేటువంటి గైడ్ చేసే ఫ్యాక్టర్ బుద్ధే కదా. బుద్ధికి బలం కలగడానికి కావాల్సినటువంటి ఆహారం పెట్టాలి దానికి. దాని పేరు సాత్విక ఆహారం అన్నారు. ఆ సాత్విక ఆహారం దానికి పెట్టి దీనికి చుట్టూ ఒక కంచె వేయగలిగితే అది కొంచెం బలపడుతుంది. ఒక కాండం కొంచెం బలపడ్డట్టు అనమాట. కాండం కాస్త బలపడ్డ తర్వాత మీరు హాయిగా ఆవును పట్టుకొచ్చి ఆ చెట్టుకే కట్టేయండి, దట్స్ ఓకే, ఏం అవ్వదు. అప్పుడు దానికి చెట్టుకి నష్టం ఏం లేదు. ఆవుని అక్కడ అది ఆపగలుగుతుంది. ఆవు దాన్ని తినేసి పాడు చేసే ప్రశ్న కూడా అప్పుడు ఏర్పడదు. సో అంచేత బుద్ధి కర్మానుసారిణియే మామూలు విషయంలో. సాధన చేస్తే అప్పుడు కర్మని కూడా బుద్ధి నియంత్రించేది అవుతుంది. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్. స్వామి, భూమి ఒక గ్రహం అని అనుకుంటే భూమి కూడా తిరుగుతూ ఉంటుంది గుండ్రంగా అని అనుకున్నప్పుడు వాస్తు అనేది ఒక అబద్ధం అని కొంతమంది అది అతివాదుల నుండి ఛాందస్వాదుల నుండి కొంతమంది వాదిస్తూ ఉన్నారు. రైట్ రైట్. మీ ఉద్దేశ ప్రకారం వాస్తు అనేది నిజంగా ఉందంటారా లేదంటారా? వాస్తు ఈజ్ ఎ సైన్స్, ఇట్స్ ఎ సైన్స్ బై ఇట్ సెల్ఫ్. ఇప్పుడు సైన్స్ని మనం సైన్స్గా తీసుకుని ఎంతవరకు మనం దానివల్ల లాభపడవచ్చో అంతవరకు మనం లాభపడడం అనేది మంచిది, బుద్ధిమంతుడి పని. దాన్ని తీవ్రంగా తీసుకుని చేస్తే దానివల్ల కూడా ఉపద్రవాలు వస్తాయి. సో వాస్తు ఈజ్ ఏ సైన్స్ వేర్ యూ కెన్ మేక్ ఏ బెటర్ లివింగ్, బెటర్ లివింగ్ ఫిజికల్, బెటర్ లివింగ్ మెంటల్లీ, better living intellectually, better living emotionally. That is all about the vastu. So if you are able to follow certain rules and regulations where you have to get the wind,
where you have to get the light, where you have to see the water is stored, where you have to see that water lets out from the house, and how you can keep the home neat and clean, from all sorts of things around. This is all about the Vastu. అయితే a few factors we are able to see physically, but many factors we won't be able to. Yes. So what we call as this Vastu as a science or as a doctrine took even those things into consideration and then laid certain rules and regulations, make it like this. ఏదో ఇటు పక్కన ద్వారం పెట్టుకోండి, ఇటు పక్కన క్లోజ్ చేసుకోండి, ఇటు పక్కన బరువు పెట్టుకోండి, ఇటు పక్కన తేలిగ్గా ఉంచండి. దాన్ని దుర్వినియోగం చేసి ఎక్స్ప్లాయిట్ చేసి తద్వారా జీవించాలనుకునేటువంటి వాళ్ళు కొందరు ఉండొచ్చు. అంత మాత్రం చేత వీ నీడ్ నాట్ సే దట్ సైన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ అని చెప్పలేమన్నమాట. ఇట్స్ ఎ సైన్స్ బై ఇట్ సెల్ఫ్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. యోగా మీరు చాలా బాగా ఆసనాలు వేస్తారని చెప్పాను, విన్నాను. నిజమేనండి? యోగా చాలా బాగా ఎవరైనా వేయాల్సిందే కదా ఆరోగ్యంగా ఉండాలంటే. కొంతమంది తింటూ యోగా చేస్తారు, కొంతమంది తినకుండా యోగా చేస్తారు. వాళ్ళ యోగాని బట్టి ఉంటుంది. ఇప్పుడు రాళ్ళు కొట్టే వ్యక్తి ఉన్నాడు అనుకోండి రోడ్డు మీద, పొద్దున్నే ఏదో 2 మెతుకులు వేసుకుంటాడు, వెళ్ళి పొద్దుంచి కొడుతూనే ఉంటాడు. వాడికి తగినటువంటి శారీరకమైనటువంటి పరిశ్రమ కూడా అక్కడ ఏర్పడింది. సో వాడికి ప్రత్యేకించి ఇంకో యోగా ఏం చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ హీఈస్ ఆల్రెడీ విత్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ what you call it is a exercise, right? సో ఎవరికైతే ఆ రకమైనటువంటి శారీరక పరిశ్రమ లేదో వాడు కొంచెం శారీరకంగా పరిశ్రమ కోసం కొన్ని రకాల యోగా చేయాల్సి వస్తుంది. బియాండ్ దట్ మానసికమైనటువంటి ఒక నిలకడ కావాలి అని అనుకున్నప్పుడు దాని మీద కూడా కొంత మనం దృష్టి పెట్టాల్సి వస్తుంది. మన దేహానికి సంబంధించినటువంటి వాయు సంచారాన్ని మనం కంట్రోల్ చేసుకోవడం ద్వారా, మన ఆలోచనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం ద్వారా, మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవడం ద్వారా మనం కొన్ని సాధించవచ్చు. లేదు మనం చేయాల్సిన పనులను బాగా చేసుకోగలగచ్చు. యోగా ఈజ్ ఏ నైస్ వే ఆఫ్ డీలింగ్ విత్ ద బాడీ. ఇన్ ఏ వే యూ కెన్ synchronize these things, you can synchronize the breathing ability, you can make your emotions controlled, you can make your mind think properly. So ఆ విధంగా చేస్తారు మీరు. స్వామి, భూమి మీద ఎన్నో రకాలైన పుట్టుకలు, ఎన్నో రకాలైన చావులు. అసలు పొద్దున్న లేచి చూస్తే అయ్యో ఇలా కూడా మనుషులు చచ్చిపోతారా అన్నట్టుగా ఉంది. అంటే ఎందుకని అసలు మనుషులందరూ ఒకటే అనుకున్నప్పుడు, పుట్టుక ఒకటే చావు ఒకటే అనుకున్నప్పుడు, అందులో కూడా ఇన్ని రకాల పుట్టుకలు ఇన్ని రకాల చావులు ఎందుకని అనుకుంటున్నారు మీ ఉద్దేశ ప్రకారం? ఇప్పుడు దీనికి 2 రకాలుగా ఆన్సర్. ఒకటి కర్మని నమ్మిన వాడికి ఒక ఆన్సర్, కర్మ నమ్మకపోయిన వాడికి కూడా ఇంకొక ఆన్సర్. కర్మని నమ్మిన వాడి గురించి మొట్టమొదటి చెప్తాను, ఎందుకంటే మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం కనుక. ఒకడు తన జీవిత కాలంలో రకరకాలుగా క్రూరమైన పనులు చేస్తూ బతుకుతాడు. వాడు వీడిని పొడుస్తాడు, వాడిని పొడుస్తాడు, చంపుతాడు, జంతువుల్ని చంపుతాడు, తింటాడు, పచ్చి జంతువుల్ని తింటాడు, రకరకాలుగా. ఇలా జీవించిన వాడికి నెక్స్ట్ బర్త్ రావాలి కదా మరి, వాడు కూడా నెక్స్ట్ బర్త్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు ఒక గేట్ దగ్గర ఒక ప్యూని మనం పెట్టాం, ఏదో అవసరం వచ్చి ఆ ప్యూని మనం బయటికి పంపించాం అనుకోండి, ఆ పని మనమే కదా చేయాలి. అలాగే వీడు ఒక కోడిని చంపాడు అనుకోండి, మరి ఆ కోడిగా చేయాల్సిన పనులు దానికి కొన్ని ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్, వీడు దాన్ని ఆపేసాడు కనుక ఆ బతుకు మళ్ళీ వీడు చేయాలి. సో చేపని చంపాడు అనుకోండి, ఆ పనులు వీడు చేయాలి. ఒక ఈగను చంపాడు అనుకోండి, అవి వీడు చేయాలి. ఒక దోమని చంపాడు అనుకోండి, ఓ పందిని, ఓ మేకని, ఒక గొర్రెని, బర్రెని, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు వీటన్నిటినీ వాడు చంపినప్పుడు అవన్నీ చేయాల్సిన పనులు వీడు చేయాలి కనుక
వీడికి నెక్స్ట్ బర్త్లో వాటికి ఏవేవైతే ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉందో అవన్నీ వీడికి ఎక్స్పీరియన్స్కి వస్తాయి ఆటోమేటిక్గా, ఒకదాని తర్వాత ఒకటి. ఒక బర్త్లో రాకపోవచ్చు, మేబీ ఏ ఫ్యూ బర్త్స్, రైట్. దాన్ని బట్టి వీడి యొక్క పుట్టుకలోనూ మార్పులు వస్తాయి. ఒక్కొక్కడు కుక్కలా పుడతాడు, ఒక్కొక్కడు చేపలా పుడతాడు, ఒక్కొక్కడు పందిలాగా పుడతాడు, ఒక్కొక్కడు పిల్లిలాగా పుడతాడు. ఆ పుట్టే ప్రాసెస్లో వీడు యాక్చువల్గా మనిషిగా పుట్టాల్సినవాడు. మనిషిగా పుట్టాల్సిన కుక్కలా పుట్టాడు అనుకోండి, మరి దానిలో తేడా ఉంటుంది కదా. అవును స్వామి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్త్స్. చాలామంది అంటుంటారు వీడికి ఉండే కర్మలు ఎన్ని రకాలు ఉంటాయో, కర్మని వీడు అనుభవించాలి. కర్మ ఎప్పుడూ కూడా కృతం కర్మ శుభ అశుభం అవశ్యం అనుభోక్తవ్యం. ఏది మనం ఒకసారి చేశామో దాన్ని ఎప్పుడో అప్పుడు తప్పకుండా అనుభవించి తీరవలే, ఎవడైనా కానివ్వండి. వారు అనుభవించడానికి బాడీయే కదా సాధనం. బాడీలోకి రావాలి, మళ్ళీ బాడీలోంచి వెళ్ళాలి. కనుక ఈ మధ్యలోనే వాడికి అనుభవించాల్సిన వాటన్నిటిని కూడా అనుభవింప చేయాలి కదా. కర్మల యొక్క తారతమ్యాన్ని బట్టి వీడి యొక్క పుట్టుకల్లో తారతమ్యాలు ఏర్పడతాయి, వీడి యొక్క పోకడలో తారతమ్యాలు ఏర్పడతాయి, వీడు సాగించే జీవితంలో కూడా తారతమ్యాలు ఏర్పడతాయి. ఇది కర్మని నమ్మిన వాడి సంగతి. స్వామి, కర్మని నమ్మలేదనుకోండి, అలాంటప్పుడు ఇందాక మేము చెప్పాను చూసారా, లాజిక్. ఒకడిని ఉన్న వీడు ఏదో చేశాడు, హింసించాడు, మరి ఆ హింసించిన దాని యొక్క ఫలితం వీడు పొందాలి కదా. అంచేత వీడికి వాడి హింసకి సంబంధించినటువంటి ఏ అనుభవం ఉంటుందో ఆ అనుభవం వీడికి ఇక్కడ రావాలి. కొంతమంది చెప్తుంటారు, అబ్బా నేను నిజంగా పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం తప్పు చేయలేదండి, కానీ ఎందుకు వచ్చిందండి ఇలాంటిది. పాపం వాడండి అసలు ఎంత అమాయకుడండి, కానీ వాడికి ఎందుకండి ఇట్లాంటి బాధ వచ్చింది, వాడికి ఎందుకంటే ఇట్లాంటి రోగం వచ్చింది, వాడికి ఎందుకంటే ఇట్లాంటి చావు వచ్చింది, ఇలా అంటుంటారు. లాజిక్ మనం చూసినట్లయితే వీడి ఇంతకుముందు ఏం చేశాడని పాపం వాడికి తెలియదు. ఇప్పుడు మనం కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహిస్తాం. ఇప్పుడు ఈవేళ త్రేన్పు వచ్చిందనుకోండి, దాంట్లో జీలకర్ర వాసన వేస్తే బహుశా నిన్న తిన దాంట్లో ఎక్కడో జీలకర్ర ఉండి ఉంటుంది అని మనం ఊహిస్తాం మనం. అలాగే ఇప్పుడు మనం అనుభవించేటటువంటి దాన్ని బట్టి బహుశా వీడు ప్రీవియస్ బర్త్లో వీడు ఏదో చేసి ఉంటాడు అని మనం తప్పకుండా వీ ఇన్ఫర్ దట్, అది మనం ఊహిస్తాం దాన్ని. బికాస్ ఇది మనకి ఫస్ట్ బర్త్ కాదు, ఎవరికి కాదు, ఎన్నో బర్త్స్ మన సాగుతున్నాయి. దీన్ని మనం అంగీకరించాలి. లాజికల్గా చెప్తున్నాను. ఎందుకు లాజికల్గా అంగీకరించాలి? ఒకే తల్లికి పుట్టినటువంటి ఇద్దరు సంతానం ఒకే రకంగా ఉండట్ల, ఆలోచనల్లో కానీ ఆచరించే యాక్టివిటీస్లో కానీ. ఎందుకు వచ్చింది డిఫరెన్స్? దేర్ మస్ట్ బి సమ్ గైడింగ్ ఫ్యాక్టర్ బిహైండ్. అది మనం పూర్వజన్మలోంచి వచ్చింది ఏదో అని క్యారీడ్ ఫార్వర్డ్ తీసుకుంటాం మనం. పశువుల్ని మనం చూస్తున్నాం. సే ఒక దూడ పుట్టింది, పుట్టిన 1.5-2 మినిట్స్లో అది మెల్లిగా లేచే ప్రయత్నం చేస్తుంది. ఒక 5 మినిట్స్ కల్లా లేచి నిలబడుతుంది. అండ్ ద కాఫ్ certainly knows where the udder is to suck the milk. ఒక దూడ, దానికి అక్కడ పొదుగు ఉంది, అందులో పాలున్నాయి, తనకు ఆహారం అక్కడి నుంచి తను సంపాదించాలి. బట్ హూ గైడెడ్ దిస్ టు దట్ స్మాల్ క్రీచర్? ఎవరికి దానికి గైడెన్స్ ఇస్తున్నారో మనకి తెలియదు. మరి తల్లి తను చెప్పదు, చెప్పే స్థితిలో తల్లి కూడా ఉండదు. ఎందుకంటే అప్పుడే పాపం దూడని కంటుంది, అది ఇంకా తన బాధ ఏదో తను పడుతూ ఉంటుంది. కానీ మీన్వైల్ ఈ పిల్ల లేస్తుంది, నడుస్తుంది, పొదుగు దగ్గర మూతి పెడుతుంది, పాలు తాగడం కూడా ప్రారంభిస్తుంది. అంటే వ్యక్తికి బ్రతికేటటువంటి అదృష్టం ఉంది కనుక ఆ వెనకాతలు ఉండేటువంటి ఆ అదృష్టం ఏదో దాన్ని గైడ్ చేస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దానికి కూడా ఒక ప్రీవియస్ బర్త్ ఉంది. ఆ బర్త్ ప్రకారం దానికి నేను ఇంకా కొంతకాలం బ్రతకాలి అని అనిపించింది. సో ఇట్ సెర్చ్డ్ ఫర్ ద ఫుడ్ అండ్ ఇట్ గాట్ ద ఫుడ్ ఆల్సో. ఇది
వెనకాతల కర్మ ఉందో లేదో మనకు తెలియదు, బట్ వెనకాతల బర్త్స్ అయితే మనకి తప్పనిసరిగా ఉన్నాయి. అండ్ సంథింగ్ వీ హ్యావ్ అక్వైర్డ్ ఆల్సో విత్ అస్, క్యారింగ్ దట్ స్టాక్ రైట్ నౌ విత్ అస్. దీన్ని బట్టి వాడు అంతకుముందు ఏం చేశాడో మనకి తెలియదు. వాడు ఏదో ఒక ప్రభావం చేత ఇక్కడ ఈ జన్మలో వచ్చాడు, ఇక్కడ పుట్టాడు ఇక్కడ, బట్ వచ్చిన పర్పస్ ప్రాబబ్లీ ఫినిష్ అయిపోయి ఉంటుంది. వాడు అంచేత వాడు వెళ్ళిపోవాలి. వాడు వెళ్ళడానికి ఏదో ప్రాసెస్ కావాలి. దట్ ఈస్ ఎ ప్రాసెస్ ప్రాబబ్లీ. భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు ఒక మాట. ఇప్పుడు ప్రతివాడు ఒక పర్పస్ కోసం వస్తాడు. పర్పస్ అయిపోయిన తర్వాత నో మ్యాటర్ వాట్ ఏజ్ దట్ హీ ఈజ్ ఇన్ అండ్ వాట్ ప్లేస్ హీ ఈజ్ ఇన్ ఆల్సో ద మ్యాటర్స్. మేము ఎప్పుడు జస్ట్ ఉదాహరణ చెప్తుంటామే. ఇప్పుడు మనం కూల్ డ్రింక్ తాగడానికి షాప్కి వెడితే అందులో వాడు ఒక స్ట్రా పెట్టి ఇస్తాడు. ఆ స్ట్రాకి బహుశా ₹1 ఎంతో ఖరీదు ఉంటుంది. మనం ఆ డ్రింక్ తాగేసిన తర్వాత స్ట్రా ఇంకా బాగానే ఉంటుంది. దాన్ని చక్కగా నీళ్ళలో కడిగేసి జేబులో పెట్టుకుని మనం వెళ్ళిపోవచ్చు. షాప్ వాడు కూడా ఏమండవు. కానీ ఎవడు అలా చేయడు, దాన్ని అక్కడే పారేస్తాడు. రీజన్ బీయింగ్ పర్పస్ ఆఫ్ దట్ స్ట్రా ఈజ్ ఓన్లీ సింగిల్ యూజ్. సో ఆఫ్టర్ దట్ త్రో ఇట్ అవుట్. ఇప్పుడు మన హాస్పిటల్లో చూస్తున్నాం రీసెంట్ ఇయర్స్. ఇదివరకు ఇంకో రకంగా ఉండేది. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని స్టెరిలైజ్ చేసి మళ్ళీ వాడుతుండేవారు. ఇప్పుడు నౌ ద స్టెరిలైజేషన్ ప్రాసెస్ ఇస్ గాన్ ఆల్మోస్ట్. ఓపెన్ ద ప్యాక్, బ్రింగ్ అవుట్ ద సిరంజ్ అండ్ గివ్ ద ఇంజెక్షన్ అండ్ త్రో ఇట్ అవుట్. నీడిల్ బాగానే ఉంటుంది, ఆ ఇంజెక్షన్ బాగానే ఉంటుంది, కానీ మనం మళ్ళీ వాడలేదు కదా మళ్ళీని, బికాజ్ ద పర్పస్ ఈజ్ సింగిల్ యూజ్. సో ఆల్సో మనకి ఈ బాడీస్ ఇవ్వడం కూడా ప్రాబబ్లీ ఇట్ ఈస్ ద నేచర్ దట్స్ గివింగ్ ద బాడీస్. లెట్ us నాట్ టాక్ అబౌట్ ద కర్మ ఆర్ కార్మిక్ సిద్ధాంతాస్, రైట్? నేచర్ గేవ్ ద బాడీ టు us. Let us believe in that, because whether if we believe it or not, but that's the truth. Nature is the one giving the bodies and it gives with a purpose. And when the purpose is up, then you should take it out. ఎట్లా తీసుకెళ్ళాలి? ఏదో ఒక పర్పస్, ఏదో ఒక రకమైన ప్రాసెస్. ఒక్కొక్కడు టక్కుమని హార్ట్ అటాక్ వచ్చి పోవచ్చును, లేదు ఒక్కొక్కడు ఏదో యాక్సిడెంట్ లాగా జరిగిపోవచ్చును, ఒకడు మరో కారణం చేత పోవచ్చును, సమ్ అదర్ రీజన్. లేదు పాపం ఒకడు ఫ్లైట్లో పెడుతున్నాడు, టక్కుమని ఆ ఫ్లైట్ ఎక్కడో బ్లాస్ట్ అయిపోయింది అండ్ దెన్ ఇట్స్ గాన్. దానికి ఏజ్ ఈజ్ నాట్ ద ఫ్యాక్టర్ ఎట్ ఆల్. ద పర్పస్ ఈజ్ 5 years. ఆఫ్టర్ 5 years యూ షుడ్ క్విట్. దేర్ ఈజ్ ఎ వే. వాలిని రాముడు చంపాడు రామాయణంలో. చంపిన తర్వాత వాలి అడిగాడు, ఏమంటే చెట్టు చాటుని చంపేందుకు నన్ను? అది పనికిరాని వాళ్ళగా, ఇదేనా నువ్వు చేయాల్సిన పని? ఇదేనా నీ వంశానికి నువ్వు తీసుకొచ్చేటటువంటి ఘనకీర్తి అని దెబ్బలాడాడు. అంటే రాముడు సమాధానం చెప్పాడు దానికి, నువ్వు జంతువు కదా, మీవాడు జంతువు కదా, నేను పరిపాలకుడిని కదా, నేను వేటగాడిని. వేటగాడి జంతువుని ఎరపెట్టి చంపుతాడు కదా, వాడిని ఎరగా పెట్టా, నిన్ను నేను కొట్టా. కొట్టేవాడు కూడా మాటు వేసే కదా కొడతాడు, అలాగే కొట్టాను నేను. తప్ప మరి నేనేం తప్పు చేయకుండా ఎందుకు కొట్టావా అని అడిగాడు. తప్పు చెయ్యలేదంటావేమిటి? నీ తమ్ముణ్ణి బతికుండగా రాజ్యంలోంచి బయటికి తరిమావు తప్పు చేయకుండా అతన్ని. అతని భార్యను పట్టుకొచ్చి నీ దగ్గర పెట్టుకున్నావు. దిస్ ఈజ్ అకార్డింగ్ టు అవర్ లా ఈజ్ ఎ సెంటెన్సబుల్ అఫెన్స్. నువ్వు ఆ తప్పు పని చేసావు, అందుకోసం నిన్ను దండించాలి. నేను దండించేవాడిని, నువ్వు దండన పొందేవాడివి. దండించేవాడు ఎప్పుడూ కూడా వాడికి ఇష్టానికి తగినట్టుగా దండన విధిస్తాడే తప్ప, ఏమండి దొంగగారు మీకేం దండన విధించమంటారండి, ఎలా దండన విధించమంటారని అడిగే చేస్తారు. చాయిస్ వాడిదా వీడిదా? ఒక పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు జడ్జి గారిదా చాయిస్, లేకపోతే తప్పు చేసినటువంటి ఆ కన్విక్ట్దా? సో యూ ఆర్ ద పర్సన్ హూ కమిటెడ్ ఎ మిస్టేక్ అండ్ ఐఎమ్ ద పర్సన్ సెంటెన్సింగ్ సంథింగ్ టు యూ. ఎట్లా నేను సెంటెన్స్ చేయాలని దట్ ఈస్ మై చాయిస్ అబ్సల్యూట్లీ. అండ్ హూ ఆర్ యూ టు ఆస్క్ మీ వై యూ కిల్డ్ మీ లైక్ దిస్ అని. నా ఇష్టం, నేను కావాలంటే నేను హ్యాంగ్ చేస్తా,
లేక షూట్ చేస్తా, లేకపోతే ఎలక్ట్రిక్ చైర్లో కూర్చోబెట్టి షాక్ ఇస్తా, లేకపోతే మరి ఇంకోటి ఏదో చేస్తా. దట్ ఇస్ మై చాయిస్, హూ ఆర్ యూ టు ఆస్క్ మీ అంటాడు. అలాగా నేచర్ హ్యాస్ హెర్ ఓన్ వేస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద థింగ్స్. సో కొంతమందికి వాళ్ళ పర్పస్ అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ ఈ రకమైనటువంటి కంక్లూజన్ చేయాలి అని, ఇఫ్ ద నేచర్ థింగ్స్, దట్ ఇస్ వాట్ హ్యాపెన్స్. తిరుపతిలో అర్చకులుగా పనిచేసిన ఒక అర్చకులు ఈ మధ్య చెప్పింది ఒక మాట వీడియోలో నేను చూసాను. ఏంటంటే తిరుపతి హుండీలో డబ్బులు వేయకండి, అక్కడంతా దుర్మార్గం జరుగుతుంది అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. సో మీరు కూడా అక్కడ జరిగే పూజా విధానాలు కానీ కైంకర్యాలు కానీ సరిగా జరగటం లేదు అనేది ఇప్పుడు ఏమన్నా మారిందండి మీ ఉద్దేశ ప్రకారం, లేకపోతే ఎలా ఉండాలని మీ కోరిక? మారిందో లేదో మాకైతే తెలియదు ఇంకా, ఎందుకంటే మేము వచ్చిన ఇప్పుడు వెళ్ళలేదు అక్కడికి. అది అలిగి వెళ్ళలేదని చెప్పని విన్నాను నేను కూడా. అలిగి కాదు, అది మంచిగా జరగాలని మేము అనుకున్నాం. మంచిగా జరగడానికి మార్గాలు ఏర్పడాలి. ఇప్పుడు వచ్చినటువంటి సీఎం గారు కూడా అది మంచిగా చేస్తాము అని అంటున్నారు. వీ హోప్ దట్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఏదైనా ఒకటి తప్పు జరుగుతుండేటప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయడం అనేటటువంటిది సరైన పద్ధతి కాదు. గతంలో వచ్చినటువంటి సమాచారాలను బట్టి అందులో వచ్చేటువంటి బంగారాన్ని రకరకాలుగా దారి మళ్లించి అందులో వచ్చే ధనాన్ని రకాలుగా చేసి ఇలా చేశారని మాటలు వింటున్నాం మనం. ఆ బాధతోటి ఆయన అలా చెప్పి ఉండొచ్చు ఆయన. ఇప్పుడు దేవుడికి అర్పించడం ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. అర్పించద్దు అనడం అతని తాత్పర్యం కాదు. See, ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడాడు అని అంటే వీ హ్యావ్ టు టేక్ టు ది స్పిరిట్ ఆఫ్ ద వర్డ్, నాట్ టు ది లిటరలీ. వీ హ్యావ్ టు టేక్ ద వర్డ్. పిల్లవాడి మీద అమ్మ జ్వరం వచ్చినప్పుడు నిర్బంధించి వాడైనా తింటానంటే అరే చస్తావరా తిను, కోపంతో అప్పుడప్పుడు అలా ఉంటుంది. అంటే అమ్మ ఉద్దేశం ఆ పిల్లవాడి ప్రాణం పోవాలనే, తినమనే, రెండు కాదు. సో స్పిరిట్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ ద వర్డ్స్ యూజ్డ్ ఇన్ ద పర్టిక్యులర్ సెంటెన్స్. సో at any point of time it is the spirit that should be taken. ఆయన చెప్పడంలో కూడా తాత్పర్యం ఏమై ఉండొచ్చు? దుర్వినియోగం అయిపోతుంది. ఇలాంటి దుర్వినియోగం అవ్వడానికి వేసే వాళ్ళందరి యొక్క శ్రద్ధ, వాళ్ళు విశ్వాసంతో వాళ్ళు వేస్తున్నారు తెలియక. అంచేత దాన్ని దుర్వినియోగం అవుతోంది కనుక దుర్వినియోగం కానివ్వద్దంటే మీరు వేయకుండా ఉంటే దాంట్లో దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదు కనుక అలా వేయొద్దని ఆయన అని ఉంటాడు. బట్ అతని అల్టిమేట్ మోటివ్ ఏమిటి? దుర్వినియోగాన్ని ఆపాలి అనేటటువంటిది అతని తాత్పర్యం. సో లెట్ us టేక్ దట్ ద స్పిరిట్ ఆఫ్ ద వర్డ్, లెట్ us టేక్ దట్. ఐ థింక్ ప్రాబ్లీ ఎవ్రీబడి అప్రిషియేట్స్ ఆల్సో. ఏంటంటే ఇంతకుముందు ఆడవాళ్ళు ఇంటి బాధ్యతలు పిల్లల బాధ్యతలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు దాంతోపాటుగా ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అంటే చేయాల్సిన అవసరం ఉన్నవాళ్ళు కొంతమంది, ప్యాషన్ కోసం చేసేవాళ్ళు కొంతమంది, డబ్బు కోసం మాత్రమే చేసేవాళ్ళు కొంతమంది. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. అయితే భగవంతుడు స్త్రీకి నెక్స్ట్ జనరేషన్ని బర్త్ ఇవ్వగలిగే ఒక గొప్ప అవకాశం కానీ, తల్లే మొదటి గురువు అనేటువంటి ఒక పరిస్థితి కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కడుపు నిండా భోజనం చేయాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎవరి పనుల్లో వాళ్ళు ఇన్ టైం వెళ్ళాలన్నా, మళ్ళీ ఇంటికి వచ్చే వాళ్ళ సంరక్షణ చూడాలన్నా, స్త్రీకి నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన వాళ్ళకు ఒక వయసు వచ్చేంత వరకు ఒక గొప్ప బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యతని గుర్తించలేక వంటింట్లోనే పడుంటున్నాం అన్న ఫీలింగ్లో మహిళలు ఉంటున్నారంటారా? లేదా ఇంట్లో ఉండేదే కదా ఆడది అని హస్బెండ్ కానీ లేదా మగవాళ్ళు కానీ పట్టించుకోకపోవడం వల్ల ఇటువంటి రెవల్యూషన్ వచ్చిందంటారా? మీ ఉద్దేశ ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఇటు తల్లి తండ్రికి దూరం అయ్యి, పెద్దవాళ్ళ ఇంట్లో లేక న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి చాలా రకాలైన పరిస్థితుల్ని చూస్తున్నారు పిల్లలు. సో మీ ఉద్దేశ ప్రకారం కాలమాన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మీరేం చెప్తారు? కుటుంబము అనేటటువంటిది ఒక పురుషుడు, స్త్రీ వారిద్దరూ కలిసి నిర్వహించాల్సినటువంటి ఒక బాధ్యత. ఇట్స్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ఎ ఫ్యామిలీ, టు కంటిన్యూ ది ప్రాజెనీ. దీనికి వెనకాతల మనం గుర్తించాల్సింది అసలు లక్ష్యం గుర్తించాలి. కుటుంబాన్ని ఏర్పరచడంలో కూడా ఒక లక్ష్యం ఉంది. మన
పూర్వపురుషులకి. లేకపోతే ఇప్పుడు అడవుల్లో తిరిగేటటువంటి పశువుల్లాగా హాయిగా ఎప్పుడు వాడికి భావం కలిగితే, ఇప్పుడు ఆమెకి భావం కలిగితే అప్పుడు ఇద్దరు కలవడం, ఎవడో సంతానానికి అనడం, తర్వాత వాళ్ళ దారిని వాళ్ళని వదిలేయడం, వీళ్ళ మానాన్ని వీళ్ళు తిరగడం, ఇలా చేయొచ్చు కదా మనుషులు కూడా. కానీ మనిషికి అట్లాంటి స్థితి ఏర్పరచలేదు. మనిషికి ఒక కుటుంబము, ఒక బాధ్యత, ఒక పరంపర, ఇవి ఏర్పడ్డాయి. కుటుంబ వ్యవస్థ ఈవేళ మనం చూసేటటువంటి భారతీయ వైదిక కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది మంచి ప్రాక్టీసెస్ కోసం ఏర్పడ్డది. మంచి ప్రాక్టీసెస్కి ధర్మము అని పేరు. ఏది వ్యక్తికి, వ్యక్తి ద్వారా కుటుంబానికి, కుటుంబం ద్వారా సమాజానికి, సమాజం ద్వారా ప్రకృతికి ఏది అనుకూలమైనటువంటి ప్రాక్టీస్ ఉంటుందో దానిని ధర్మము అని పేరు పెట్టారు. దాన్ని ధర్మం అంటే ఉపదేశాలు చేసేది కాదు. నో, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైస్ ఇన్ ద బుక్స్ ఆల్సో. ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రాక్టీస్ దట్ కమ్స్ ఫ్రమ్ పర్సన్ టు ది పర్సన్ బై వర్డ్ ఆఫ్ మౌత్. ఇలాగ రావడానికి ఒక వ్యవస్థ, పురుషుడు స్త్రీ కలిసి ఒక లక్ష్యం కోసం జీవించడం. నాట్ జస్ట్ షేరింగ్ ద లైఫ్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్. షేరింగ్ ద లైఫ్ యూ కెన్ గెట్ ఎనీవేర్, రైట్? అంచేత కేవలం జీవిత భాగస్వామ్యం అనేటటువంటిది కష్టసుఖాలు పంచుకోవడం కోసమనే కాదు, నమ్మినటువంటి ఆచార విచారాలని కొనసాగించేటటువంటి జనరేషన్ని తయారు చేయడం కోసం. ఈ జనరేషన్ తయారు చేయడం అనే లక్ష్యం వచ్చేటప్పటికి ఒకరు ఆర్జించాలి, ఒకరు దాన్ని ప్రిజర్వ్ చేయాలి, యూటిలైజ్ చేయాలి. సే హస్బెండ్ పనిచేస్తున్నాడు అనుకోండి, భార్య ఆ బాధ్యత తీసుకోవాలి. లేదు భార్య పనిచేస్తాం అనుకోండి, హస్బెండ్ ఆ పని చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో పాపం ఈ బాధ్యత గుర్తించి ఒకళ్ళు పని చేస్తే ఇంకొకళ్ళు బాధ్యత తీసుకుంటున్నారండి. ఇక్కడ ఉండేటప్పుడు పాపం మగవాళ్ళకి అసలు అగలిగిన ఆడవాళ్ళకు కూడా అనుకోండి, వాళ్ళు ఒంటింటి మొహం కూడా తెలియకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం ఒంటిల్లే కాదు పాత్ర శుద్ధి చేసుకోవడం కూడా మగవాళ్ళు కూడా చాలా చక్కగా మంచి ఎక్స్పర్టీస్ అక్కడ కూడా వాళ్ళు సంపాదిస్తున్నారు. అంట్లు తోమడానికి పేరు పెడితే బాగుండేది కనుక డిష్ వాష్ అని పేరు పెట్టారు దాన్ని. మొత్తానికి ఆవిడ పనిచేస్తే ఈయన ఈ బాధ్యత చూస్తాడు, ఈయన పని చేస్తే ఆవిడ ఆ బాధ్యత చూస్తారు, ఇద్దరు పని చేస్తే ఇద్దరు వచ్చి పని చూసుకుంటారు. కరెక్ట్. నీడ్ మేడ్ దెమ్ టు అండర్స్టాండ్ దేర్ ఓన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. పర్ఫెక్ట్ సార్. మన దేశంలో దురదృష్టం కొద్దీ ఆ బాధ్యతను మర్చిపోయారు. మగవాడు మర్చిపోయాడు, స్త్రీ కూడా మర్చిపోయింది. మగవాళ్ళు డామినేట్ చేసే కొంతకాలం ఇక్కడ సాగినటువంటి విధానం వల్ల వీళ్ళు ఆడే మాటలకి, ఎత్తి పొడుపులకి ఆడవాళ్ళు నిజమే మేము ఒంటింటి కుందేళ్ళు అయిపోయాము అనే భావనలోకి వాళ్ళు వెళ్ళారు. ఇది తప్పు రెండు వైపులా ఉంటుంది. ఎప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పుడు వస్తుంది, ఎప్పుడు ఒకవైపు నుంచి ఎప్పుడు చప్పుడు రాదు. సో కొంత తప్పు వీళ్ళల్లో ఉంది, కొంత తప్పు వాళ్ళల్లో కూడా ఉంది. కానీ ఎక్కడైతే బాధ్యతను గుర్తించినటువంటి వ్యక్తులు ఉన్నారో అక్కడ కుటుంబ వ్యవస్థ చెడిపోలేదు. గుర్తించని చోట ఎస్, మేబీ ఇట్ ఈస్ ఎ సింగిల్ యూనిట్, మేబీ ఇట్ ఈస్ ఎ జాయింట్ ఫ్యామిలీ, బట్ డిస్టర్బెన్సెస్ క్రెప్ట్ ఇన్ టు దట్ ఫ్యామిలీస్. గుర్తించిన చోట ఎక్కడైనా అది బాగానే ఉంది ఇప్పటికి కూడా. బట్ అఫ్ కోర్స్ వీ కెన్ సీ స్పొరాడికల్లీ జస్ట్ హియర్ అండ్ దేర్, నాట్ ఇట్స్ ఎ రెగ్యులర్ ఫీచర్ దట్ వీ కెన్ అబ్జర్వ్ ఇట్ ఎవిడెంట్లీ. కుటుంబంలో మగవాడికి లేని గొప్పతనం ఆడదానికి ఉంది. ఇప్పుడు ధర్మాన్ని కంటిన్యూ చేయడం అని మనం ఎప్పుడైతే అనుకున్నామో, ధర్మాన్ని కంటిన్యూటీ అనేది సంతానం వల్లనే ఏర్పడాలి. సంతానాన్ని కనగలిగే సామర్థ్యం ఆడవాళ్ళకి తప్ప మగవాళ్ళకి లేనే లేదు. అంటే ఆడవాళ్ళకి భగవంతుడు జనరేషన్ని కంటిన్యూ చేయగలిగేటటువంటి ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. తన బాధ్యతని ఆడవాళ్ళ చేతుల్లో పెట్టాడు, మగవాళ్ళ చేతుల్లో పెట్టాల. సృష్టి చేసేటటువంటి ఘనకార్యాన్ని ఆడవాళ్ళ చేతిలో భగవంతుడు పెట్టాడు. మరి ఆ చేసినటువంటి సృష్టిని సమర్థవంతంగా తర్వాత జనరేషన్గా అందించాలి అని అంటే
ఇట్ నీడ్స్ ఎ లాడ్ ఆఫ్ థింగ్స్ టు బి అటెండెడ్ టు. పిల్లవాడిని చిన్నప్పటి నుంచి నడక నేర్పాలి, నడత నేర్పాలి, మాట నేర్పాలి, ఆచారం నేర్పాలి, చదువు నేర్పాలి, గౌరవించడం నేర్పాలి, వినయం నేర్పాలి, విధేయత నేర్పాలి. సో ఇవన్నీ దాంట్లో నీడ్స్. ఇవి ఇంత బాధ్యతని ఆఫీసులోకి వెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించే డబ్బులతో మనం తేలేం. అవునండి. సెకండ్ థింగ్ ఈజ్ ఇవి నేర్పడానికి ఓపిక కావాలి. బై నేచర్ మగవాడికి ఓపిక తక్కువ, స్త్రీకి ఓపిక మారుపేరు. అందుకోసమని పిల్లల్ని కనడం సరే, అది వాళ్ళ మీద బాధ్యత కాదు, అది వాళ్ళకి ఇచ్చిన వరం, అది వాళ్ళకి మాత్రమే ఇచ్చిన వరం కనుక అది ఎలాగో వాళ్ళే చేయాలి. పెంచేటటువంటి ఓపిక కూడా మగవాళ్ళు లేదు కనుక ఆ బాధ్యతను కూడా వాళ్ళకే పెట్టారు. కానీ వాళ్ళు ఆ బాధ్యతలో ఉన్నారని వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొటెక్షన్, వాళ్ళకి కావాల్సినటువంటి వనరుల సమీకరణ, ఇదంతా చేయడం మిగతా కుటుంబం యొక్క బాధ్యత. సో అందులో ఈ మిగతా సేకరించి ఇవ్వడం అనేటువంటిది సూపర్ఫిషియల్ యాక్టివిటీ. ఇట్స్ నథింగ్ పెద్ద రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీ అయితే కాదు. ఇప్పుడు బిల్డింగ్ కట్టడం, స్కూల్ పెట్టడం, వ్యక్తుల్ని అపాయింట్ చేయడం, డబ్బులు ఇవ్వడం, ఇదైతే సూపర్ఫిషియల్ యాక్టివిటీ. అందులోకి వచ్చిన పిల్లవాడిని తయారు చేయడం ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్ యాక్టివిటీ. అది టీచర్ లోపల చేస్తాడు ఆ పని. అది నిజమైనటువంటి పని. అంటే బాడీకి లైఫ్ అది. అందుకోసం కుటుంబానికి కూడా స్త్రీ లైఫ్ అయింది. అందుకోసం మన శాస్త్రాల్లో నా గృహం గృహమిత్యాహు గృహిణీ గృహముచ్యతే. ఇంటిని ఇల్లు అనరు, ఇల్లాలుని ఇల్లు అంటారు. అందుకే ఆవిడ పేరు ఇల్లాలు. ఇంటిని ఏలగలిగినటువంటి ఆమె అని ఆవిడికి పేరు పెట్టారు. వీడికి కాదు. వీడు వస్తాడు, పని చేస్తాడు, కూర్చుంటాడు, తింటాడు, పడుకుంటాడు, మళ్ళీ పోతాడు. కానీ ఆవిడ ఇంటికి ప్రాణం పోసేటటువంటిది. ఈ బాధ్యతని గుర్తించి ఆవిడకి ఇవ్వాల్సినటువంటి మర్యాద, గౌరవము ఇచ్చి ఉండాల్సింది. కానీ చాలా చోట్ల సమాజంలో అది కోల్పోయింది. దాంతో ఆవిడలో ఒక రకమైన అసంతృప్తి, ఒక రకమైన తీవ్రవాద ప్రవృత్తి ఏర్పడ్డాయి. సో అది వికృత రూపం ధరించింది ఇప్పుడు ఈవేళ. ఇప్పుడు స్త్రీ బయటికి రావడానికి అభ్యంతరం అయితే ఏం లేదు. తన బాధ్యతను తాను గుర్తించి బయటకు వస్తే పర్వాలేదు. కానీ బాధ్యత తెలియకుండా స్త్రీ బయటకు వచ్చిందనుకోండి, షీ విల్ బీ ఇన్ ట్రబుల్ కదా. ఇప్పుడు స్త్రీ అనేది ఒక తమలపాకు లాంటిది అనుకోండి. తమలపాకు మనం బయట పెట్టచ్చు, కానీ గాలి గట్టిగా వీస్తే అది చిరిగిపోయే ప్రమాదం కూడా ఉంది కదా. సో వెన్ యు ఆర్ బ్రింగింగ్ సచ్ ఎ డెలికేట్ స్టఫ్ టు ది ఓపెన్ yard, you should take precautions to see that it is also able to retain the ups and downs that are happening in the society. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈవేళ మనకి సమాజంలో స్త్రీలు బయటకు వస్తున్నారు. ఇట్ ఈస్ ఓకే. వాళ్ళకి తెలివితేటలకి లోటేం లేదు, ఆలోచనకి లోటేం లేదు. కానీ తమని తాము నిగ్రహించుకునేటటువంటి క్యాపబిలిటీ అన్ఫార్చునేట్లీ లేదు. లేదంటే మళ్ళీ అదో పెద్ద డిఫెక్ట్ అని అనుకుంటారేమో. తప్పు కాదు, దానికోసమని మేము అంటలేదు. నాకు అర్థమైంది సార్. బై నేచర్ స్త్రీ ఎప్పుడు ఈల్డింగ్, మేల్ ఈజ్ డామినేటింగ్, ఉమెన్ ఈజ్ ఈల్డింగ్. వాట్ వీ కాల్ ఇట్ ఈస్ feminine quality. It's a feminine quality. There are qualities called masculine qualities and feminine qualities. Masculine qualities don't think that they will be with man. Feminine qualities doesn't mean that they will be with women also. There are some Suryakantams also. So there are some Ramana Reddys also. You know. రమణారెడ్డి, రేలంగి ఏదో కొంతమంది ఉండేవారు ఇదివరకు. మా చిన్నప్పుడు ఎప్పుడో మాకు జ్ఞాపకం. ఈల్డింగ్ నేచర్ ఎవరి దగ్గర ఉంటుందో దట్ ఈస్ వాట్ వీ కాల్ ద ఫెమినైన్ క్వాలిటీ. మగవాళ్ళలో కూడా ఆ క్వాలిటీ ఉండొచ్చును. ఎప్పుడు ఏ కాస్త చూసినప్పటికీ కరిగిపోయే గుండె కలిగిన మగవాళ్ళు ఉండొచ్చు.
దేనికి కరగనటువంటి ఉక్కు కంటే గట్టిగా ఉండేటువంటి కర్కశమైన గుండె ఉండే మహిళలు కూడా ఉండొచ్చు. ఐఎమ్ నాట్ టాకింగ్ దట్ ఎవ్రీ మహిళ ఈజ్ లైక్ దట్, ఎవ్రీ మ్యాన్ ఈజ్ లైక్ దట్. వాట్ వీ కాల్ ఇట్స్ ఎ ఫెమినైన్ క్వాలిటీ, it is masculine quality. So feminine qualities are more with female being. మహిళలకి ఆ రకమైన యోగ్యత ఉంది, ఎక్కువ భాగం అలా ఉంది కనుక వారికి తగినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడం అనేటటువంటిది, వారి యోగ్యతకి తగ్గట్టుగా వారికి ఒక బాధ్యతని, జనరేషన్స్ని తయారు చేసే బాధ్యతని ఇవ్వడం అనేటటువంటి సబబు అని మన వైదిక సమాజం గుర్తించి ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈవేళ బయటకు వస్తున్నారనుకోండి లేడీస్, వచ్చిన తర్వాత ఇందాక మీకు చెప్పాం కదా, ఈల్డింగ్ అనేది వాళ్ళ నేచర్ అని. ఇప్పుడు కూర్చుని అబ్బా నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు సాక్షాత్తు మొత్తం ప్రపంచం అంతా ఇక్కడే ఉంది, నువ్వు ఇంత అందం అంత అందం అంటే జనరల్గానే వ్యక్తిలో ఒక రకమైనటువంటి కరిగిపోయే యాటిట్యూడ్ ఏర్పడుతుంది అనుకోండి. దెన్ దేర్ ఆర్ పీపుల్ టు అబ్యూజ్ దట్, అండ్ then the system gets collapsed. That's what we are facing today, unfortunately. దీన్ని దృష్టిలో పెట్టుకుని బహుశా మన వాళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి పెట్టారు. ఎగ్జాక్ట్లీ. ఆ వ్యవస్థకి తగినటువంటి గౌరవం ఇవ్వడం అనేటువంటిది అన్ని చోట్ల జరగాల్సింది, కానీ జరగలేదు. ఇదివరకు రోజుల్లో వివాహం అయిన తర్వాత భార్యాభర్త, చిన్నపిల్లలుగానే కదా వివాహాలు జరిగేవి. చిన్నపిల్లలు అంటే నాట్ స్మాల్ కిడ్స్ అని కాదు, ఒక వయసులో సే 25, 30 ఆర్ ఈవెన్ కొంచెం ఇటు అటు ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు మనిషి అన్న తర్వాత అప్పుడప్పుడు ఏవో కొన్ని సరదాలు ఉంటాయి. సరదాగా వీడు మాట్లాడినప్పుడు ఆమె రిసీవ్ చేసుకోలేకపోవచ్చు, ఆమె మాట్లాడినప్పుడు వీడు రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఒకళ్ళు ఎదట వాడిని సర్కాస్టిక్గా ఒక మాట అన్న తర్వాత వాళ్ళు మాట అంటే వీడు అంత దాన్ని స్పోర్టివ్గా తీసుకోగలిగే కెపాసిటీ ఉండాలి. ఆ కెపాసిటీ లేదనుకోండి, ఎదటి వాడిని కూడా వీడు అనకూడదు, కానీ వీడు మాత్రం అనేస్తాడు, అవతల వాడంటే వీడు తట్టుకోలేడు. సో అలాంటి అప్పుడు ఏమవుతుంది, రిఫ్ట్ ఏర్పడుతుంది. ఇదివరకు రోజుల్లో అయితే కుటుంబాల్లో వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ పక్కన ఉండేవారు. తాత్కాలికంగా కోపతాపాలు ఆవేశాలు వచ్చినా ఆ పెద్దవాళ్ళు ఉన్నారనే గౌరవం చేతో మర్యాద చేతో చెయ్యి జుట్టు దాకా వెళ్ళేది కాదు. ఎక్కడో కాస్త అడ్జస్ట్ అయ్యి ఉండేవాళ్ళు. తర్వాత ఎప్పుడో ఇద్దరు కలిసినప్పుడు ఎప్పుడైనా కొట్టుకునేవారు తిట్టుకునేవారు అని తెలియదు. అట్లీస్ట్ బయటకు వచ్చినప్పుడైనా కాస్త మంచిగా ఉండడానికి వాతావరణం పెద్దవాళ్ళు ఉండడం వల్ల అది తోడ్పడేది. See now what happened is they are migrated to cities or to the offices. అక్కడ ఎప్పుడైనా చిన్న కోపం వచ్చిందనుకోండి, there is no protection for them. ఇప్పుడు అమ్మో నాన్నో అమ్మమ్మో తాతో ఎవరో ఒకళ్ళు ఉంటే కనీసం వాళ్ళు ఎవరే నాన్న ఇలా ఉండరా ఇలా ఉండమ్మా అని చెప్పడానికి అవకాశం ఉండేది. ఆ వెనకాతలు ఉండేటటువంటి ఆ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే లోపించాయో, మనిషిలో ఒకసారి కొంచెం కోపం వచ్చిందనుకోండి, వాళ్ళు మాట్లాడితే నేను చూస్తానులే, వాళ్ళు మాట్లాడితే నేను చూస్తానులే, వీడు మాట్లాడు ఆమె మాట్లాడదు, ఆ గ్యాప్ 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 no that becomes big, and then within few months or days then they go on diversions and divorce, these kind of things are happening. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు దేర్ ఆర్ పీపుల్ ఆల్ అరౌండ్, బికాజ్ దిస్ ఇస్ సొసైటీ. సీ దేర్ ఆర్ పీపుల్ ఆఫ్ ఆల్ కైండ్స్ అవైలబుల్ ఇన్ ద సొసైటీ. ఇది ఇప్పుడు ప్రస్తుతం మన సామాజికమైనటువంటి స్థితి. అయితే ఇప్పుడైనా ఎవరిలో ఏ రకమైనటువంటి సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యానికి తగ్గట్టుగానే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మన వైదికమైనటువంటి వ్యక్తులు మనకు అందించారు. వాటిని మనం గుర్తించి వాటిని జాగ్రత్తగా మనం సంరక్షణ చేసుకుంటూ, వెనకాతల మనకి ఎప్పుడైనా పెద్దవాళ్ళ యొక్క ఒక ఆసరా ఎప్పుడైనా మనకి ఉండేటట్లుగా వ్యవస్థని మనం కనుక కాస్త ఇంప్రూవ్ చేసుకోగలిగితే, ఐ థింక్ ఇప్పటికి కూడా మన సమాజంలో విలువల్ని జాగ్రత్తగా పెంచుకుని కాపాడుకోగలిగే అవకాశం ఉంది. చాలా వరకు డైల్యూట్ అయిపోయినప్పటికీ కూడా, చాలా వరకు అన్ఫార్చునేట్లీ అదర్ వాటర్స్ మన దాంట్లో కలుస్తున్నప్పటికీ కూడా, స్టిల్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ వేర్ వీ కెన్ ఇంప్రూవ్ ద సిస్టమ్స్.
చాలా సంతోషం స్వామి. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడితే క్షమించాలి, ఏమీ అనుకోవద్దు దయించి. చాలా సంతోషం. చాలా సంతోషం. మీరు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు నిజంగా మీకు నేను చాలా రుణపడి ఉన్నాను. చాలా ధన్యురాలిని నిజంగా. మంచిదమ్మా, చాలా Thank you so much. సంతోషం.